అలోపతితో పోల్చుకుంటే ఆయుర్వేదం ఎందుకు ప్రశ్నలను ఎదుర్కొంటోంది? ఆయుర్వేదం ఎక్కడ నిర్లక్ష్యానికి గురవుతోంది? ఏ స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతోంది? ఆయుర్వేదానికి అందించాల్సిన ఊపిరులు ఏంటి? ఇదే అంశంపై రచ్చబండలో మనం కూలంకుషంగా చర్చించబోతున్నాం. రచ్చబండలో మనకి అందుబాటులో ఉన్నారు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, పల్మనాలజిస్ట్, మెడికల్ జర్నలిస్ట్ కూడా. అలాగే డాక్టర్ సారంగపాణి ఆయుర్వేద వైద్యులు, అలాగే డాక్టర్ సుధాకర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి నాగేశ్వరరావు గారు, నమస్తే అండి సారంగపాణి గారు, నమస్తే అండి సుధాకర్ గారు. ఎస్ సుధాకర్ గారు, ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. నిజానికి మనం ఏ వైద్య విధానమైనా మానవాళిని రోగాల నుంచి బయట పడేసి ఆరోగ్యంగా దృఢంగా జీవించే అవకాశాలను కల్పించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య విధానాలు చేస్తున్నది కూడా అది. అయితే ఆయుర్వేద విధానానికి వచ్చేసరికి నిజానికి ఆయుర్వేదానికి కొత్తగా ఇంట్రడక్షన్ కానీ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు కానీ భారతదేశంలో అవసరం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నలను మాత్రం ఎదుర్కొంటుంది. ఎందుకు అని మీకు అనిపిస్తుంది? ఆయుర్వేదం వైద్య విధానానికి మోడర్న్ మెడిసిన్కి ప్రధానమైన అంతరం ఏంటంటే, మోడర్న్ మెడిసిన్లో విశేషమైన కృషి జరిగింది. అంటే ఏంటి, చాలా పరిశోధనలు మనకి అందుబాటులోకి వచ్చినాయి. దానివలన మనకి ఎప్పటికప్పుడు కూలంకషంగా చర్చించి ఏ వ్యాధికి ఏ మందు పనిచేస్తుంది అనేదే కాకుండా అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రెండవది, ఎప్పుడైనా మోడర్న్ మెడిసిన్లో అలోపతి అనేది పదం వాడకూడదు. మనం దీన్ని మోడర్న్ మెడిసిన్ అంటారు. మొదట్లో అలోపతి అని వాడేవారు, ఇప్పుడు దాన్ని మోడర్న్ మెడిసిన్ అనాలి. అయితే ప్రధానంగా ఇది క్విక్గా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. పైనుంచి కిందకి, తల నుంచి కాలి గోటి వరకు ఉన్న ప్రతి సమస్యకి ఇందులో పరిష్కారం ఉంది. కాబట్టి మనం ఈ అలోపతి అనబడే మోడర్న్ మెడిసిన్ని మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. అయితే ఆయుర్వేదం అనేది మనకి సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో ముందు నుంచి కూడా వచ్చింది. కాబట్టి ఆ ఆయుర్వేద వైద్య విధానంలో ఎటువంటి లోపం లేదు. అయితే కాలక్రమేణా మన భారతదేశంలో దీని మీద సరైన పరిశోధనలు జరగలేదు. ఏ మందు ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఎక్కడ పనిచేస్తుంది అనేది కూలంకషంగా మనం చర్చించలేదు. ఎప్పుడైతే వెంటనే మనకు రిజల్ట్స్ వస్తాయో ప్రజలందరూ ఆ వైద్య విధానానికి అనుకూలంగా ఓట్లేస్తారు. కాబట్టి ఆ వైద్య విధానాన్నే వాళ్ళు అవలంబిస్తారు. కాబట్టి ఈ మనకి మోడర్న్ మెడిసిన్ అనేది మనకి బాగా ప్రాచుర్యం పొందింది. మనకి ఆయుర్వేదం ఎందుకు ఇంతవరకు ఇంత ప్రాచుర్యం పొందలేదు అని అంటే, అది మన స్వయంకృత అపరాధం. అది మన దేశానికి సంబంధించింది. ఎందుకంటే ఏ దేశంలో అయితే 1.8% జీడిపిని ఆరోగ్యం మీద ఖర్చు పెడతామో ఆ దేశం అంతకంటే పరిశోధనలు చేయలేదు. మన ఆయుర్వేదాన్ని మనం పరిశోధించుకుని మన మోడర్న్ మెడిసిన్ కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతామని మనం ఎప్పటికీ అనుకోలేము. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో, అట్టడుగునున్న దేశాల్లో ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే దాంట్లో మన భారతదేశం ఒకటి. అలాంటి సందర్భంలో మనం దీంట్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని ఆశించటం అత్యాశే అవుతుంది. సుధాకర్ గారు, మీరే చెప్తున్నారు ఆయుర్వేదాన్ని ఏమాత్రం పక్కన పెట్టడానికి వీలు లేదు అని. సో ఇంతకుముందు మనం మొదట్లో అనుకున్నాం, ఏ వైద్య విధానమైనా మానవాళిని రోగాల నుంచి బయటపడేసి ఆరోగ్యవంతమైన దృఢమైన జీవితాన్ని అందించడం. ఈ విధానంలో మీరన్నట్టుగానే ఈ గొప్ప శాస్త్రానికి అలోపతి ఆయుర్వేద డాక్టర్లు ఎందుకు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద చేయలేకపోతున్నారు? అలాంటి అవకాశాలు మనకు ఉండవు అంటారా? ఒకరు అలోపతి అంటే మాది, లేకపోతే ఆయుర్వేదం అంటే మాదని విమర్శించుకునే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనిషి జీవన విధానానికి, ఆరోగ్యానికి పూర్తి భరోసా ఇచ్చే వైద్య విధానం కోసం ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేయలేమా? రోహిత్, మంచి ప్రశ్న అడిగారు. దీనికి ఇది అసాధ్యం కాదు. కానీ నేను ఇందాకే చెప్పాను మీకు, కేవలం 1.8% మనం జీడిపిని ఖర్చు పెట్టే దేశంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మన పరిశోధనలో వెనకబడి ఉంటాము.
విదేశాల మీద జరిగిన పరిశోధన మీద మనం ఆధారపడి ఉంటాము. మన పరిశోధనలో విదేశాలకి మనం చెప్పము. ఆయుర్వేదంలో ఏముంది, అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో మనం చెప్పము. చెప్పినా కూడా మనం అయ్యో కొన్ని వందల ఇంగ్రీడియంట్స్ దాని మీద పెడతాము. ఏది ఎందుకు ఉపయోగపడుతుందో అనేది మాలిక్యులర్ లెవెల్లో మనం పరిశోధనలు చెయ్యము. ఎందుకంటే ఇది నిన్న ఇవాళ జరిగింది కాదు. ఇవాళ మనం కోవిడ్ మహమ్మారితో మనం బాధపడుతున్నాం కాబట్టి దీని మీద చర్చించుకుంటున్నాం కాబట్టి ఇదే చర్చ మనకి 100 సంవత్సరాల క్రితం ఎందుకు జరగలేదు, 50 సంవత్సరాల క్రితం ఎందుకు జరగలేదు, మనకి ఎందుకు మనం అందరం ఎందుకు జీడిపిలో 2% కంటే తక్కువ ఖర్చు పెడుతున్న దేశాన్ని మనం ఎందుకు ప్రశ్నించలేదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం ప్రయోగాలు చేయం, మన శాస్త్రీయతని నిరూపించం, విదేశాల మీద ఆధారపడతాం, మన శాస్త్రాన్ని మనం గొప్పగా చెప్పుకుంటాము. కానీ వాస్తవంగా ఇది చాలా గొప్పగా ఉందండి, దీనికి కారణం ఇది అని మనం ఎప్పుడు కూడాను పాశ్చాత్య దేశాలకు మనం ఎప్పుడు చెప్పము. ఇప్పుడు కూడా మనం ఏం చేసాము, మన వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి $2 బిలియన్ ముందుగా పే చేసి దాని వ్యాక్సిన్ డెవలప్ చేసిన దేశం మీద మనం ఆధారపడతాము, వాళ్ళ శాస్త్రీయత మీద మనం ఆధారపడతాం తప్ప మనంతటికి మనం నేర్చుకున్నది చాలా తక్కువ, మనంతటికి మనం ఖర్చు పెట్టింది చాలా తక్కువ. మన దేశంలో వ్యాక్సిన్ కోసం ₹1 ఖర్చు పెట్టారా చెప్పండి, దాన్ని డెవలప్ చేయడానికి ₹1 మనం ఖర్చు పెట్టలేదు. అదే విదేశాల నుంచి మేము ఖర్చు పెట్టాము, మేము వ్యాక్సిన్తో వచ్చాము, దయచేసి మీరు మాకు అనుమతి ఇవ్వండి అని అంటే మీకు అనుమతులకి చాలా మనం వాళ్ళకి ప్రతిబంధకాలని మనం సృష్టించాం కాబట్టి ఉన్నవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. దీని ప్రకారం మనకి ఇప్పుడు ఏమైంది, వ్యాక్సిన్ మనకు అందుబాటులో లేని పరిస్థితికి మనం వచ్చాము. మనకి మురళీకృష్ణ గారు అన్నీ కూడా కారణాలండి, మనం ముందుగానే ప్రశ్నించలేదు. మనకి మురళీకృష్ణ గారు టీటీడీ ఆయుర్వేద కాలేజ్ ప్రిన్సిపల్ కూడా మనకి అందుబాటులో ఉన్నారండి తిరుపతి నుంచి. ఎస్ మురళీకృష్ణ గారు చెప్తున్నారు, సుధాకర్ గారు స్వయం కృతాపరాధం, మన ఆయుర్వేదం వెనకబట్టడానికి కారణం, ప్రశ్నలను ఎదుర్కోవడానికి కారణం స్వయం కృతాపరాధం అంటున్నారు. ఈ స్వయం కృతాపరాధం నుంచి బయటపడటానికి మనం తక్షణం ఏం చేయాలి, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి? ముందుగా అందరూ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సుధాకర్ గారికి, తర్వాత నాగేశ్వరరావు గారికి, శారంగపాణి గారికి, మా కో ప్యానలిస్ట్ వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇది స్వయంకృతాపరాధం అని అంటే మన వ్యవస్థ అటువంటి వ్యవస్థ అండి, దానికి మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఆయుర్వేదంలో ఉందో, సైన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఆయుర్వేద అని ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తీసుకుందనమాట ఆయుర్వేదాలో. ఒక ప్రిన్సిపల్ని వ్యాలిడేట్ చేయటానికి ఒక 12 to 13 పేపర్స్, ఇంటర్నేషనల్ పేపర్స్ పబ్లిష్ చేయడానికి దాదాపు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. అంటే ఒక ఉసిరికాయ రోజు తింటే బయలాజికల్ ఏజింగ్ స్లో డౌన్ చేస్తుంది అనే ఒక ప్రిన్సిపల్ ఉంది, ఆమలకం వయస్థాపనానాం అని. ఆ ఆమలకం వయస్థాపనానాం ఎస్టాబ్లిష్ చేయడానికి 13 నుంచి 14 కోట్ల రూపాయలు సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇంకా ఈ విధంగా ప్రిన్సిపల్స్ వ్యాలిడేట్ చేస్తూ పోవటానికి హ్యూజ్ అమౌంట్స్లో మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మనకు తెలుసు మన వ్యవస్థలో ఎలా ఉంది అనేసి. ఇప్పుడు మాకైతే డ్రగ్ యాక్ట్ 1940 ప్రకారం 56 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, 56 గ్రంథాలు, అందులో చెప్పబడిన ఫార్ములా అన్నీ కూడా మనకు చాలా వెల్ ఫ్రేమ్డ్ ఫార్ములే. అయితే ఆ ఫార్ములాలో నుంచి ఎవరైనా తీసుకొని క్లినికల్గా ఇవ్వాలని అనుకుంటే ఎటువంటి అభ్యంతరం డ్రగ్ యాక్ట్ చేయదు. అవి కాకుండా వేరే కొత్త ఫార్ములే, అంటే అందులో ఉన్న ఇండివిజువల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము వాడేవే అయ్యుండొచ్చు, కానీ ఒక న్యూ కాంపౌండ్గా ప్రిపేర్ చేసినప్పుడు దానికి కొన్ని వ్యాలిడేషన్స్ ఉన్నాయన్నమాట. అది డ్రగ్ యాక్ట్ ఆ విధంగా ప్రిస్క్రైబ్ చేస్తుంది కొన్ని ప్రోటోకాల్స్. దాని విధంగా చేస్తే కానీ వాళ్ళకి ప్రొప్రైటరీ స్టేటస్ అనేది ఆ మెడిసిన్కి రాదు. అట్లా మనకు పోస్ట్ ఇండిపెండెన్స్లో దాదాపు థౌజండ్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వచ్చినాయి, అలా ప్రొప్రైటరీ కాంపౌండ్ ప్రిపరేషన్స్గా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ లెవెల్లోనే జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే మనకు తెలుసు మన ఇండియన్ కండిషన్స్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఎటువంటి మనకు బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా రీసెర్చ్ వర్క్ చేయడానికి, అవన్నీ కూడా మనకు చూస్తూనే ఉన్నాం. కనీసం మినిమం ఏదైతే రిక్విజిట్స్ ఉన్నాయో అవే లేని పరిస్థితుల్లో అడ్వాన్స్డ్ ఒక రీసెర్చ్ వర్క్ జరగాలి అని అంటే చాలా కష్టం అవుతున్నది అనమాట.
అది స్వయంకృతాపరాధం అనండి, మన వ్యవస్థ లోపం అనండి, ఏదన్నా అనండి, నేను అగ్రీ చేస్తున్నాను. అయితే ఏంటంటే ఈ వ్యాలిడేషన్ అనేది చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుందండి. వాళ్ళు ఏంటంటే అబండెంట్గా ఉండే ఒక 30 హెర్బ్స్ని తీసుకొని ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు. ఆ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్లో హండ్రెడ్స్ ఆఫ్ పబ్లికేషన్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఆల్ ఫారిన్ కంట్రీస్కి. మనకు అలా కాదు. మనం ఏదైనా ఒక మంచి హెర్బ్ దొరికింది అని అంటే దాన్ని ఎక్స్టెంట్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇదంతా మనకి ఏవి ఎండేంజర్డ్ స్పీషియస్, ఏది ఎలా మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎఫారెస్టేషన్ ఎలా చేసుకోవాలి, డిఫారెస్టేషన్ నుంచి మనం ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు ఏదో ఒక ఆయుర్వేదానంటే ఒక మూలికలు కలిపి ఇవ్వటం అనేదే కాదనమాట. అయితే ఏంటంటే మీరు మా మిత్రులు, అల్లోపతి మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ ఏ ఏదైనా ఆయుర్వేదాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలని అంటే ఆ కాన్సెప్ట్లోనే అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మోడర్న్ సైన్స్ నుంచి ఆ స్పెక్ట్రమ్ నుంచి చూసామనుకోండి, ఆ స్పెక్ట్రమ్ నుంచి చూసినప్పుడు ఇది ఎంపిరికల్ థెరపీ లాగానే అనిపిస్తుంది, వాళ్ళకి రేషనల్ థెరపీ అనిపించదు అనమాట. కానీ మా ఓన్ ఇంటర్ప్రిటేషన్లో మేము చూస్తే అది రేషనల్ థెరపీనే అనిపిస్తూ ఉంటుంది. అందువలన రేషనల్ థెరపీకి, ఎంపిరికల్ థెరపీకి మనం వ్యాలిడ్ పారామీటర్స్ ఏవైతే తీసుకుంటామో వాటిని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా ఉందనుకోండి, అది మోడర్న్ స్పెక్ట్రమ్ నుంచి చూస్తే ఇది ఎంపిరికల్ అనిపించవచ్చు వాళ్ళకి. కానీ ఆయుర్వేదిక్ పారామీటర్స్తో తీసుకుంటే అది క్వైట్ రేషనల్ థెరపీ అనిపిస్తుంది. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయండి. దీన్ని మనం తప్పనిసరిగా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ విషయం అయితే నేను అన్నది ఇది స్వయంకృతాపరాధం అని అంటే నిజంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎస్, నాగేశ్వరరావు గారు ఏమంటారండి, మీ ఉద్దేశం ఏంటి? డెఫినెట్లీ ఇద్దరు మాట్లాడారు, వారిద్దరు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు హీ హాజ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. చైనీస్ మెడిసిన్ గురించి ప్రస్తావన చేశారు. నేను సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. అక్కడ ఇమ్యూనాలజీ కోర్స్ చదువుతున్నప్పుడు విదేశాల నుంచి ప్రొఫెసర్స్ వచ్చి మాకు పాఠాలు చెప్పేటప్పుడు ఇండియన్ సిస్టమ్స్, చైనీస్ సిస్టమ్స్, మోడర్న్ మెడిసిన్లో ఏమేమి ఉన్నాయి, దీనికి ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ చెప్తూ చైనీస్ మెడిసిన్ గురించి చెప్పారు. మాలో భారతీయులు, విదేశాల నుంచి కూడా మా మిత్రులు ఉన్నారు స్టూడెంట్స్, అందరూ అవాకే చూసాం మేము భారతీయులం. చైనీస్ గురించి చెప్తాడేంటినా, ఆయుర్వేదం గురించి చెప్తాడేంటినా అని. అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ఆగి, ఏమిటి అలా తెల్లముఖాలు వేసుకొని చూస్తున్నారు, మీకు తెలీదా ఆయుర్వేదంలో ఏదేది ఎలర్జీకి, ఇమ్యూనాలజీకి వాడతారని తెలీదా అన్నారు. అంటే మేము ప్రాక్టీస్ చేయం కదా అని అన్నాం. మేము, నువ్వు ప్రాక్టీస్ చేయకపోవచ్చు, బట్ యాజ్ అ డాక్టర్ నీకు ఆ సమాచారం ఉండడం అవసరం. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి అన్ని చట్టాలు బుర్రలో కంప్యూటర్లా తిరగాల్సిన అవసరం లేదు, కానీ హీ షుడ్ బి అవేర్, ఓ ఈ చట్టం కూడా ఉంది, దీని కింద అరెస్ట్ చేయొచ్చు ఇతన్ని అని. అది రిఫర్ తర్వాత చేసుకుంటాడు అతను. బట్ కనీసం ఇంగిత జ్ఞానం, అంటే ఇంగిత జ్ఞానం అనకుండా కానీ కనీసం నాలెడ్జ్లో అన్న ఉండాల్సిన అవసరం ఉంది. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ లెవెల్లో మాకు మెడికల్ కాలేజెస్లో చూసుకున్నట్టయితే, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ సిఎంసి వెల్లూరులో చూసుకున్నానో అది వేరే మెడికల్ కాలేజ్లో ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వేరే మెడికల్ కాలేజ్లో మనం చూసుకున్నట్టయితే అసలు ఆయుర్వేద గురించి మాట్లాడితే అలోపతి క్లాస్ రూమ్లో యు ఆర్ టాకింగ్ సంథింగ్ రాంగ్, రబిష్. సో ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చింది? దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి వచ్చింది. మాకు మెడికల్ కాలేజ్లో క్లాస్లో కూర్చున్నప్పటి నుంచి కూడా వీరు మన వాళ్ళు కాదు, ఇది మనది, ఇది మనది కాదు, ఇది మనది అన్నట్టు చెప్పుకుంటూ పోయేసరికి ఈరోజు మైండ్ మాది ఎట్లా అయిపోయిందంటే, ఆయుర్వేదం మీరు ఏదైనా కాన్సెప్ట్ చెప్తే మీరు రబ్బిష్, నేను మీ గురించి వినను, అవసరం లేదు, ఇది పని చెయ్యదు అని పాఠాలు అన్నింటిలో చెప్పనలా. కానీ నాకు నా అంతటా నేను ఐ ఫీల్ దట్ ఐ ఆమ్ ఎలివేటెడ్. ఐ ఫీల్ డెఫినెట్లీ మోడర్న్ మెడిసిన్ కింద వీఆర్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్. మోడర్న్ మెడిసిన్ కింద డయాగ్నోస్టిక్ మెజర్స్ చాలా అడ్వాన్స్గా అయిపోయినాయి. మోడర్న్ మెడిసిన్ కింద ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ కూడా చాలా చక్కగా వచ్చాయి. దానివల్ల హర్బల్ మెడిసిన్, దానివల్ల ఆయుర్వేదం తగ్గిందనుకోవడం అంతకంటే మూర్ఖత్వం ఏం లేదు. ఒక్క మాట సత్యం, ఆర్టిమిసిన్ అని ఒక డ్రగ్ ఉందండి, అది ఉదాహరణకు చెప్తున్నా, అది ఎక్కడి నుంచి వచ్చింది? చైనీస్ మెడిసిన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆర్టిమిసియా అనే ఔషధం నుంచి, మొక్క నుంచి తీసింది అది. ఆ మొక్కని రిఫైన్ చేసి, ప్యూరిఫైన్ చేసి, దాన్ని మలేరియాకి యాంటీ మలేరియల్గా, వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ మలేరియల్గా WHO ఘంటాబద్ధంగా చెప్తోంది. అది ఎవరైతే కనుక్కున్నారో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయ్యా నీకు నోబెల్ ప్రైజ్ ఎక్కడొచ్చింది? మలేరియా డ్రగ్. మలేరియా డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది? హర్బ్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు. నీ పిచ్చివాగుడని నేను అంటానా? తప్పు కదా. సో దాని అర్థం ఏంటంటే డెఫినెట్లీ ఆయుర్వేద హ్యాస్ గాట్ ఎ రోల్, చైనీస్ మెడిసిన్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ రోల్. అది మనం తెలుసుకోలేక మన అజ్ఞానంలో ఉండి మనం మాట్లాడే మాటలే. కానీ మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, చక్కగా ఉంది, ఇద్దరు కలిసి చేసుకోలేని ప్లాట్ఫామ్ అంత ఇబ్బంది అయిపోతుందా అని. ఎస్,
కామన్ కాజ్గా మనం ఎప్పుడైతే కష్టపడతామో, నేను అలోపతిని, నేను పల్మనాలజిస్ట్ని, నేను ఇమ్యునాలజిస్ట్ని, నేను వినను నాదే అని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రాక్టీస్లో నేను నాదే చేస్తాను, నేను వేరే హెర్బల్ ట్రీట్మెంట్ ఇయ్యను. కానీ దాంట్లో ఏముంటాయి, నా దాంట్లో కాలేదు, బహుశా హెర్బల్ ట్రీట్మెంట్లో ఏమైనా ఉందేమో వాళ్ళు ఇయ్యొచ్చేమో, ఆ ఆలోచన రావాలి. ఎందుకు? నేను డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, మనం అందరం కోట్లు వేసుకున్నా, ఏం చేసినా, పట్టాలు పట్టుకొని తిరిగినా, బంగళాలు కట్టినా ఎవరి కోసము? కామన్ మ్యాన్ సఫర్ అవ్వకుండా ఉండటానికి. ఈరోజు ఒక బయోలాజికల్ వార్ అనేది మన దేశం మీద, ప్రపంచం మీద వచ్చినప్పుడు, కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు కామన్ మ్యాన్కి ఏది ఉపయోగపడుతోందని తెలియని పరిస్థితిలో వైద్యులుండి దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే కొద్దిగా పాపం అని అనిపిస్తుంది. ఒక అలోపతి అయ్యో మాకు ముందరే ఎందుకు చెప్పలేదు, మాకు ముందరే ఆయుర్వేదంలో ఫండమెంటల్స్ ఎందుకు చెప్పలేదు, మాకు చైనీస్ మెడిసిన్లో ఫండమెంటల్స్ ఎందుకు చెప్పలేదు, దాంట్లో నిష్ణాతుడు అవ్వాల్సిన అవసరం లేదు, తెలియాల్సిన అవసరం ఉంది కదండి. నేను ప్రాక్టీస్ చేయకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. అది బాల్య వ్యవస్థలో, అంటే మా మెడికల్ కాలేజ్ వ్యవస్థలో చెప్పకపోవడంతో ఈ రోజు మేము ఏవైతే అలోపతి గురించి నమ్ముకొని ఎంత ఉన్నామంటే, మీరు రెమ్డెసివిర్ పని చేయదన్నా నేను చేస్తుందంటాను, మీరు ప్లాస్మా థెరపీ చేయదన్నా నేను చేస్తుందంటాను. ఎందుకంటే నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని అంత గట్టిగా నేను నమ్ముకున్నా, దాంట్లో తప్పేం లేదు. కానీ పక్కన వాడిది ఏం చేత కాదు, పక్కన వాడిది పని చేయడం అనేది అది కొద్దిగా అజ్ఞానములో భాగమని నేను చెప్తాను. ఎస్, సుధాకర్ గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్ గారు, ఎందుకు విద్యాభ్యాసన సమయంలోనే ఇలాంటి ఒక భావజాలాన్ని మెడికల్ స్టూడెంట్స్లో చొప్పిస్తున్నారు అని అంటున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? రోహిత్, నేను దానికి పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకనంటే అలాంటిదేమి కారణం ఏంటంటే, మనకి 2 ఉద్గ్రంథాలు ఉన్నాయి, సుశ్రుత సంహిత, చరక సంహిత అనే 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లాస్టిక్ సర్జన్ని, నేను ప్లాస్టిక్ సర్జన్లో మొదటి పాఠం చెప్పినప్పుడు నేను సుశ్రుత సంహిత గురించి ఖచ్చితంగా చెప్తా. అంటే అర్థం ఏంటి? నాకు దాని మీద అవగాహన ఉంది, ఈ అవగాహన నా విద్యార్థుల్లో నేను కల్పిస్తున్నాను. అందుకే మీకు ఒక అత్యంత అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను నేను. మనకి డాక్టర్ వలియత్తన్ అని ఒక ఆయన ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో కార్డియోథొరాసిక్ సర్జరీలో ఆయన చీఫ్గా చేసి, తర్వాత కేరళలో శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా పనిచేసి ఆయన 2 అద్భుతమైన గ్రంథాలు రాశారు. ది లెగసీ ఆఫ్ చరక, ది లెగసీ ఆఫ్ సుశ్రుత అని 2 ఉద్గ్రంథాలు రాశారు. అంటే సుశ్రుత సంహితలోంచి అలాగే చరక సంహితలోంచి తీసుకున్న ఆ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో అవి ఎలా ఉపయోగపడతాయి, అందులో ఉన్న గొప్పతనం ఏంటి అనేది చెప్పారు. ఆయన ఒక ఆయుర్వేదం డాక్టర్ కాదు, ఆయన ఒక హోమియోపతి డాక్టర్ కాదు, ఆయన ఒక మోడర్న్ మెడిసిన్ డాక్టర్, ఆయన ఒక కార్డియాలజిస్ట్, ఆయన దేశంలో అత్యున్నత వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి. ఆయన గుర్తించారనంటే మేమంతా గుర్తించినట్లే. అంటే మనకి ఎక్కడ లోపం ఉందంటే, ప్రతి వాళ్ళు కూడా ఈ 2 గ్రంథాలని చదవాలి, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఆకలింపు చేసుకోవాలి. మేము ఆకలింపు చేసుకున్నాం, మా గురువులు మాకు చెప్పారు. వైద్యం మీరు చెప్పడం అంటే కరెక్ట్. అది మనకి ఖచ్చితంగా మనం ఈ మోడర్న్ మెడిసిన్లో ఖచ్చితంగా మనం అది ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్. మేమందరం కూడా పాఠాలు చెప్పినప్పుడు విద్యార్థులకి ఆయుర్వేదం ఔన్నత్యాన్ని మేము ఎప్పుడు చెప్తాము. అలాగే సుశ్రుతుడు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేశారు, అది ఆయన చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఏమైనా తేడా ఉందా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ ప్రిన్సిపల్స్ మనం అది వాడుతున్నాము, దాని నుంచి మనం ఎలా డెవలప్ అయ్యాము అనే విషయం ఇప్పటికి కూడా మేము కూలంకషంగా చర్చిస్తాము. మాకు నాలెడ్జ్ లేదని కాదు, మేము విద్యార్థులకు చెప్పటం లేదని కాదు. అలా వలియత్తన్ గారు రాసిన 2 పుస్తకాలు ప్రతి వాళ్ళు చదవాలి, దేశంలో ఉన్న ప్రతి డాక్టరు. అది మోడర్న్ మెడిసిన్ డాక్టర్ అయినా, అది అలోపతి డాక్టర్, అది హోమియోపతి డాక్టర్ అయినా, అది ఆయుర్వేద డాక్టర్ అయినా, ప్రతి వాళ్ళను. ఎందుకంటే అందులో ఉన్న గొప్పతనాన్ని ఆయన బ్రహ్మాండంగా విశ్లేషించారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనకు అవగాహన లేక కాదు, మనకి పరిశోధన కావాలి, ఇంకా కావాలి. ఆ పరిశోధన చేయాలంటే మనకు డబ్బు ఉండాలి, మనకు డబ్బు ఉండాలంటే మనకు బడ్జెట్ ఉండాలి. మనకు బడ్జెట్ ఎప్పుడైతే కేటాయించరో ఇలాగనే మనకి వెనకబడిపోతాం. మన ఆయుర్వేదాన్ని ముందుకు ఉంచడంలో మనం వెనకబడిపోతాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయుర్వేదాన్ని, మోడర్న్ మెడిసిన్ని ప్రతి దాంట్లో కూడా విశేషంగా మనం శాస్త్రీయతని నిరూపించాలి. నిరూపించినప్పుడు కూడా మనం వెస్ట్రన్ వరల్డ్ మీద మనం డిపెండ్ అవ్వకుండా, ఈవెన్ మోడర్న్ మెడిసిన్లో కూడా మనం చేసే శాస్త్రీయత, మనం చేసే పరిశోధనలు చాలా తక్కువ, మన విదేశాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం. కాబట్టి మన విధి విధానాలు ఏంటి, మోడర్న్ మెడిసిన్ని, ఆయుర్వేదాన్ని 2 ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన విశేషమైన పరిశోధనలు చేయాలి. ఆ పరిశోధనలకు కావలసిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలి.
ప్రభుత్వాలు అవి కల్పించాలి అని అంటే మనకి ఆరోగ్యానికి మన బడ్జెట్ని పెంచాలి, మనం ఆరోగ్యంలో ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే దృక్పథం మనలో మారాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలం అనేది నా ఆలోచన. ఎస్ సార్, డాక్టర్ సారంగపాణి ఆయుర్వేద వైద్యులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ముందుగా మీరు ఏదో అడగాలనుకున్నారు సుధాకర్ గారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గారు, ప్లాస్టిక్ సర్జన్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. ఆయనకి మంచి ఆలోచన ఉంది కాబట్టి సుశ్రుతుడు చాలా కరెక్ట్గా చెప్పారు. అనాదిగా వస్తున్న పుస్తకాల మీద ఆయనకున్న గౌరవం బట్టి ఆయన చెప్తున్నారు. నేను అనేది నాకు నచ్చింది నేను చెప్తున్నాను, దాంట్లో సత్యమే ఉంది నేను చెప్తున్నానని ఒక విషయం ఒప్పుకున్నా వారికి ఐ షుడ్ సే ఈజ్ గుడ్ అని చెప్పినా కూడా అది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో, అంటే ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక కెరికులంగా తీసుకురండి అని చెప్తున్నా నేను. ఇప్పుడు నేనున్నాను ఇమ్యునాలజీలో హెర్బ్స్ ఏవో పనిచేస్తున్నా, నేను చెప్పొచ్చు నా పాఠంలో 2 గంటలు క్లాసులు తీసుకోవచ్చు. కానీ కెరికులంలో ఎప్పుడైతే తీసుకొచ్చావో దట్స్ ఎ పాలసీ డిసిషన్. పాలసీ డిసిషన్ ఎవరు చేస్తారు? ప్రొఫెసర్లు చేయరు, వైద్యులు చేయరు, కూర్చున్న వాళ్ళు చేస్తారు. అక్కడ ఎవరైతే పీఠం మీద కూర్చుంటారో వాడికి బుద్ధి వస్తుంది. అప్పుడు ఏంటి, ఇది మనం కెరికులంలో తీసుకురావాలి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు 2 పుస్తకాలు ఖచ్చితంగా చదవండి అని. నేను అడుగుతున్నాను, నాకు ఆ 2 పుస్తకాలు చదవమని ఎనాటమీ చదివినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే నీకు కరికులంలో లేదయ్యా ఎంబీబీఎస్లో అని అంటారు. ఎందుకనంటే వీ ఫాలో స్ట్రిక్ట్ కరికులం అంది. ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ చక్కటి ఎడ్యుకేషన్. నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఎంబీబీఎస్ డాక్టర్. దిర్ ఇస్ నో వే గోయింగ్ బ్యాక్. నేనేం బాధపడుతున్నానంటే నా ఎంబీబీఎస్ కరికులంలోనే ఈ 2 పుస్తకాలు చదవండి, హెర్బ్స్ గురించి చదవండి అంటే 10 సంవత్సరాల క్రితం నేను దీని మీద పరిశోధన చేసేవాడిని కదా. ఇప్పుడు నా ఏజ్ 45. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ మందు ఉంది అని చెప్తే అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి భారత ఉపఖండంలోనే ఇవన్నీ ఉన్నాయే, నేను ఎందుకు చేసుకోలేకపోయానని నేను బాధపడుతున్నాను. నేను యాజ్ అ డాక్టర్, ఎలోపతిక్ స్పెషలిస్ట్, ఐ షుడ్ హ్యావ్ అసోసియేటెడ్ విత్ అన్ ఆయుర్వేదిక్ పేషెంట్. ఆయుర్వేదిక్ వారితో కలిసి ఒక పరిశోధన చేసి చక్కటి ఔషధాన్ని భారతదేశ ప్రజలకు అందించాల్సిన అవకాశం మిస్ అయింది కదా. ఇప్పటికైనా సరే ఒక్క పాయింట్ మాత్రం ఖచ్చితం, పాలసీ డిసిషన్లో ఎర్రర్ ఉంది. ఈ పాలసీ ఎరైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఎర్రర్ ఎరైజ్ చేయాలంటే ఒకటే మార్గం. ఎవరైతే దీన్ని కూర్చొని నిష్ణాతులు స్పెక్యులేట్ దించే రూపకల్పన చేస్తారో వాళ్ళకి అట్లీస్ట్ నౌ ఎంబీబీఎస్ కరికులంలో కూడా ఫండమెంటల్స్ ఆఫ్ ఆయుర్వేద, ఫండమెంటల్స్ ఆఫ్ హర్బల్ మెడిసిన్ అని కనీసం ఒక పేపర్ అన్న రావాలి. అంటే ఒక 10 మార్కుల పేపర్ అయినా ఉండాలి. ఉన్నప్పుడు ఆ ఎంబీబీఎస్ చదివేటప్పుడు చదువుతాడు అతను. చదివినప్పుడు తన శరీరంలో ఆలోచనలు ఎట్లా వస్తాయంటే ఆ రోజు ఆయుర్వేదం గురించి చదివాం కదా అని ఒక డెవలప్మెంట్ ఆఫ్ థాట్ వస్తుంది. ఆ థాట్ నుంచే కదా అండి పరిశోధన వచ్చేది. నా పరిశోధనకి నేను డబ్బు అడిగానంటే, ఒక అలోపతిగా హర్బల్ మెడిసిన్కి నేను పరిశోధన చేయాలంటే నాకు ఫండమెంటల్సే లేకపోతే నేను ఏం పరిశోధన చేస్తా? ఎట్లాగో ఆయుర్వేద వాడికి నువ్వేం చేయట్లే, అలోపతి వాడికి నేను చేద్దాం అనుకుంటున్నా వాడితో కలిసి. నాకన్నా చేయూతను అందించాలా? నాకు చేయూతను అందించాలంటే నా బుర్రలో ఆలోచన ఉండాలా? నా బుర్రలో ఆలోచన రావాలంటే నేను చిన్నప్పుడు చదువు ఉండాలా? ఇంత లింక్ ఉంటుందన్నమాట. సో అలాంటి విజ్ఞప్తులు మెడికల్ కాలేజెస్ నుంచి ఏమైనా వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? మంచి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్లో ఐఎంఏకి ఆయుర్వేదానికి యుద్ధం లాగా ఉంది వాతావరణం. అసలు అవసరం లేదండి. ఐఎంఏ షుడ్ అండర్స్టాండ్ అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఆయుర్వేద టు టేక్ అహెడ్. ఒక అడుగుదరికేసి భారత ప్రజల్ని మనం ఎలా కాపాడుకోవాలి, రండి కూర్చొని మాట్లాడుకుందాం. అది పెద్దన్న బాధ్యత, అది చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి బాడీస్ చేస్తే అది చాలా చక్కగా ఉంటుంది. ప్రభుత్వం పాలసీలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఎస్, మనకి డాక్టర్ సారంగ ఆయుర్వేద వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. సారంగపాణి గారు, ధన్వంతరి, సుశ్రుత, చరక వారసులుగా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడంలో, ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో, ఆయుర్వేదాన్ని ప్రపంచ వ్యాప్తి చేయడంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సో అందరికీ నమస్కారం. ఇందాక చర్చలో మన మిత్రులు తమ అభిప్రాయాలను చెప్తూ వాళ్ళ యొక్క వ్యూస్ను చెప్పిన దాంట్లో నేను నాగేశ్వరరావు గారికి మాట్లాడుతున్నటువంటి ఆలోచన విధానంతో పూర్తిగా ఏకీభవిస్తూ, ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదం అనేటువంటి యొక్క వైద్య విధానంలో నేను ఇప్పుడు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ మెంబర్గా పనిచేశాను. అందులో ఎడ్యుకేషన్ కమిటీ వైస్ చైర్మన్గా కూడా నేను పనిచేశాను. సో ఆయుర్వేదిక్ యొక్క వైద్య విధానంలో ఉండేటువంటి యొక్క సనాతనమైనటువంటి విధానాలు ఏమిటి, ఇప్పుడు ఆధునిక సమాజానికి అది ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తే మనము ఇప్పుడు ఇంకా ఆధునికంగా కూడా మనం అభివృద్ధి చెంది మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మనం ఎలా విస్తృతపరచుకోగలము అనేటువంటి ఒక దృక్పథంతో ఆలోచించడం జరిగింది. చాలా నిర్ణయాలను కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. మీరు ఇందాక ధన్వంతరి, సుశ్రుత మొదలైనటువంటి వాళ్ళ గురించి చెప్పారు. నేను ఆయుర్వేద విభాగంలో శస్త్రచికిత్స
ఏదైతే శల్య శాస్త్రం అంటాడో సర్జరీ లోపల ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చాను. సో ఈ సర్జరీ చేసేటువంటి విధి విధానాల లోపల ఆయుర్వేదంలో కొన్ని ఎన్ని అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు సుశ్రుతుడు చాలా అద్భుతంగా చెప్పినప్పటికీ కూడా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మనకు వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి యొక్క ఆయుర్వేదం యొక్క ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిలలో చాలా వరకు లుప్తమైపోయినాయి. ఆ లుప్తమైపోయినటువంటి వాటి లోపల అనస్థీషియా విభాగం కూడా ఒకటి. ఆ రోజుల్లో వాళ్ళు కేవలం చూర్ణాన్ని చూపిస్తే, మోహ చూర్ణాన్ని చూపిస్తే అనస్థీషియా వచ్చేదని, సంజీవనిని చూపిస్తే మళ్ళీ వాళ్ళు స్పృహలోకి వచ్చేవాళ్ళని చెప్పి ఇలా కేవలం ఒక సెంటెన్సెస్ మాత్రమే ఉన్నాయి. కానీ వాటిని మేము ఈరోజు ప్రాక్టికల్గా చేయాలంటే కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితులలో బెనారస్ హిందూ యూనివర్సిటీ లోపల ఆయుర్వేదము, అలోపతి డాక్టర్సు సంయుక్తంగా అక్కడ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఆ పరంపరలోనే డాక్టర్ పిజే దేశపాండే గారు ఫిస్టులా ఇన్ నానో అనేటువంటి భగంధర వ్యాధికి క్షారసూత్రం అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, రికరెన్స్ ఉండదు, ఇన్కాంటినెన్స్ ఉండదు, మొదలైనటువంటి అన్ని కూడా మనం తీసేయవచ్చు అని చెప్పి ఆయనే అలోపతిక్ డాక్టర్లు, ఆయుర్వేదిక్ డాక్టర్లు కలిసి దాని మీద రీసెర్చ్ చేశారు. ఆ సందర్భంగా ఐసీఎంఆర్ చైర్పర్సన్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి లలిత గారు బిహెచ్యు లోపల ఎండి ఆయుర్వేద చదవడానికి వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తించండి, ఇది చరిత్ర చెప్తున్నాను నేను. ఐసీఎంఆర్ ప్రెసిడెంట్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో వారు ఎండి చదవడానికి ఆయుర్వేదిక్ వస్తే పీజే దేశపాండే గారు ఆమెను రిక్వెస్ట్ చేశారు, మేడం మీ యొక్క ఐసీఎంఆర్ తరఫున మా CCRAS, మా సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సిద్ధ వాళ్ళు చేసినటువంటి వ్యాలిడేట్ చేసిన వాటిని నేను మీకు ఇస్తున్నాను. మీరు వీటిని దేశవ్యాప్తంగా మీ తరఫున కూడా మీ యొక్క వ్యాలిడేషన్ తీసుకున్నట్టయితే మేము ఇది WHOకు సబ్మిట్ చేస్తామన్నారు. సో ఆమె దాన్ని యాక్సెప్ట్ చేసి దాని మీద పరిశోధనలు చేసి తన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టును బేస్ చేసుకొని పీజే దేశపాండే గారు WHO కు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ జరిగిన తర్వాత అప్పుడు WHO ఈ క్షారసూత్ర అనేటువంటి టెక్నిక్ను వ్యాలిడేట్ చేస్తూ దాన్ని ప్రకటించింది. యానోరెక్టల్లో, ఫిస్టులైన్ ఆనోలో క్షారసూత్ర బాగా పనికొస్తుందన్నారు. ఈరోజు అది మోడర్న్ టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరు సర్జన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు, దాన్ని పాటిస్తున్నారు. మన దేశం లోపల కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల ఈ క్షారసూత్ర గురించి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దేశంలో ఉన్నటువంటి అలోపతి వైద్యులందరికీ కూడా దీని అవగాహన కల్పించడం జరిగింది. మన 2 రాష్ట్రాల్లో కూడా దీని మీద పెద్ద క్యాంపెయిన్ కూడా జరిగింది. అలోపతిక్ డాక్టర్కి ఇచ్చారు. ఈరోజు అలోపతిక్ డాక్టర్స్ కూడా క్షారసూత్రాను వాళ్ళు ఫిస్టులైన్ ఆనోలో వేస్తున్నారు. ఇక్కడ మన హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో రెగ్యులర్గా వేస్తున్నారు. ఇలాంటి ప్రక్రియ సమాజంలో పేషెంట్ దగ్గరికి రావడానికి మాకెంత సమయం పట్టిందో తెలుసా? దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక్క డ్రగ్ను మేము వ్యాలిడేట్ చేసుకొని ప్రపంచానికి చూపించాలంటే మేము ఒక్కలమే కష్టపడ్డప్పుడు దానికి గుర్తింపు రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. మరి అలాంటప్పుడు ఇందులో ఆయుర్వేదంలో దాగి ఉన్న అనంతమైనటువంటి చాలా విషయాలను మనం ప్రపంచం ముందుకు తీసుకురావాలంటే కేవలం చాలామంది మాట్లాడుతున్నారు, మీ ఆయుర్వేదిక్ వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రూవ్ చేయండి, మీ ఆయుర్వేదిక్ వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రూవ్ చేయండి అని. ఆయుర్వేదంలో రీసెర్చ్ చేసి మేమేవైతే CCRAS తరఫున, ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ప్రూవ్ చేశామో అవన్నీ ఈరోజు మేము ప్రాక్టీస్లో వాడుతున్నాం. కానీ ఇందాక నాగేశ్వరరావు గారు అన్నట్టు అది లార్జ్ స్కేల్లో ఈ సమాజంలో వైద్య సేవను అందిస్తున్నటువంటి వాళ్ళు ఆలోపతిక్ వైద్యులు. ఇది నిస్సందేహమైనటువంటి విషయం. ఈరోజు మనం ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేటువంటి ప్రస్తావనే అసలు ఇక్కడ అవసరం లేదు. ఇందాక నాగేశ్వరరావు గారు అన్నట్టు ఒక పెద్దన్న పాత్ర తీసుకొని ఇప్పుడు ప్రతి డ్రగ్ మీద అనాలిసిస్కు పోవాల్సినంత అవసరం కూడా లేదు. మనం కొలాబరేటివ్ క్లినికల్ స్టడీస్ కూడా చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని మళ్ళీ రివర్స్ ఫార్మకాలజీ లోపల మనం ప్రపంచానికి ముందుకు తీసుకుపోయేటువంటి ఇమ్మీడియట్గా వాటి యొక్క బెనిఫిట్స్ జనాలకు అందేటువంటి విధంగా మనం దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయం లోపల ప్రభుత్వము ముందుకు రావాలి. అలాగే ఐసీఎంఆర్ కానీ, MCI కానీ, IMA కానీ అందరూ కూడా ఒక సమిష్టిగా ఆయుర్వేదిక్, అలోపతిక్ 2 విభిన్నమైనటువంటి దృక్పథాలతో కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ మెడిసిన్గా కాదు. నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఆల్ ఇండియా లెవెల్లో మేము డిస్కషన్ చేసినప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది ఆయుర్వేదిక్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు వచ్చారు. డోంట్ గో విత్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. ఇంటిగ్రేషన్ అయినప్పుడు
ఒక 100 సంవత్సరాల తర్వాత ఏదో ఒక డ్రగ్ మాత్రమే, ఒక సిస్టమ్ మాత్రమే ఉంటుంది, ఇంకో సిస్టమ్ డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మనము ఒక కొలాబరేటివ్ స్టడీలో పోదాం. నా సిస్టమ్ నాదే, మీ సిస్టమ్ మీదే. ఆ రెండింటి యొక్క మధ్యలో ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేస్తూ ఒకే పేషెంట్ మీద, ఒక్కొక్క డిసీజ్ మీద ఒక కొలాబరేటివ్ క్లినికల్ స్టడీస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళి ఆ డ్రగ్ యొక్క ఎనాలిసిస్, రివర్స్ ఫార్మకాలజీలో కానీ ఇండివిజువల్ డ్రగ్స్ కానీ, ఈ రోజు డాక్టర్ గారు బడ్జెట్ గురించి అన్నారు, అలా ప్రభుత్వం కూడా బడ్జెట్ ఇచ్చినట్టయితే మనం ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి అవకాశాలు కలుగుతాయి. ఎస్ సుధాకర్ గారు, నిజంగా కొలాబరేటివ్ క్లినికల్ ట్రయల్స్ జరగాలి అంటే ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? నిజంగా క్షార సూత్ర లాంటి విషయంలో జరిగినట్టు 25 సంవత్సరాలు ఒక డ్రగ్ని వ్యాలిడేట్ చేయడానికి సమయం తీసేసుకుంటే అంటే ఒక తరం నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఏం చేయాలంటారు? రోహిత్, ఈ క్షారసూత్ర హిస్టరీకి వస్తే ఇంకా 25 సంవత్సరాలు కాదండి, ఇంకా ముందే. కారణం ఏంటంటే 1986-89 మధ్యలో నేను ఎంఎస్ చేస్తున్నప్పుడు చండీగఢ్లో PGIMER చండీగఢ్ అని ఉంది. దాంట్లో మాకు ICMR ప్రాజెక్ట్ క్షారసూత్ర మీద ఒకటి రన్ అవుతూ ఉండేది. అంటే ఏంటి, 1986-87 ప్రాంతాల్లోనే ఈ క్షారసూత్ర విశిష్టతని గమనించింది ICMR. PGI చండీగఢ్కి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయమన్నారు. అందులో నిర్ధారణ అయ్యింది ఏంటి, క్షారసూత్ర అనేది మన ఫిస్టులా ఇన్ యానోకి వన్ ఆఫ్ ది మెథడ్స్ అని చెప్పేసి. ఆ ఫిస్టులా ఇన్ యానో మేనేజ్ చేయడానికి 10 డిఫరెంట్ మెథడ్స్ ఉండొచ్చు. అందులో ఈ క్షారసూత్ర అనేది కూడా ఒక ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ కాబట్టి ఇది చాలా అద్భుతంగా నిరూపితమైంది. అయితే క్షారసూత్రాలు జరిగిన వేసిన ముందడుగు మిగతా వాటిలో మనం ఎందుకు వేయలేదు? అది ఒక చోటే కాకుండా 100 చోట్ల ఎందుకు మనం చేసి మనం వెంటనే నిర్ధారించలేకపోయాము? అంటే ఏంటి, ICMRకు ఉన్న పరిమితుల వలన. అందువలన ఆయుర్వేదము, మోడర్న్ మెడిసిన్ రెండు కూడా ఒక ప్లాట్ఫారంలో మీదకి రావటానికి కష్టం లేదు. అయితే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ స్థాయిలో, ఏ స్థాయిలో అయితే మనం పరిశోధనలు చేస్తే మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయో అంత డబ్బు మన దగ్గర ఉండాలి, అంత ప్రోత్సాహం మన దగ్గర ఉండాలి. అందుకే ఏ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ కూడా ఆయుర్వేదానికి విరుద్ధం కాదు. ఎవరైతే వెంటనే ఇన్స్టెంట్గా ట్రీట్మెంట్ ఇస్తారో, ఏ ట్రీట్మెంట్ వల్ల అయితే మెరుగైన ఫలితాలు వెంటనే మనకు కనబడతాయో ప్రజలందరూ ఆ ట్రీట్మెంట్ని పొందడానికి ఇష్టపడతారు. కాబట్టి ఒక సైన్స్ బాగా అడ్వాన్స్ అయిపోయింది. ఒక సైన్స్లో అడ్వాన్స్ అవటంలో మనం కృతకృత్యులం కాలేకపోయాము. కాబట్టి ఈ దశలో ఇది మనకి ఇప్పటికైనా సరే మనం కళ్ళు తెరిచి, ఎప్పుడైతే మనకి ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు మాత్రమే ఇది మాట్లాడుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఇంకో 20 సంవత్సరాలు, ఇంకా 40 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇదే డిస్కషన్ మళ్ళీ మనం చేస్తూ ఉంటాము. కాబట్టి మాకు పూర్తిగా అవగాహన ఉంది ఆయుర్వేదం అంటే ఏంటో. అలాగే ప్రతి వాళ్ళును అది పాఠ్యాంశంగా చేర్చాలి అని అంటే, పాఠ్యాంశంగా చేర్చినంత మాత్రాన అది ఇంప్రూవ్ అవ్వదు. కానీ గవర్నమెంట్లో మన ప్రభుత్వం మీదలో చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళు దానికి సరిపడ్డ ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహం ఇవ్వాలంటే రెండో సైన్స్ని కిందకి దించేయటం కాదు, ఇంకొకరిని కాళ్ళు పెట్టి కిందకి లాగటం కాదు. రెండిట్లోనూ సైమల్టేనియస్గా ఇది జరగాలి, పరిశోధనలు జరగాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దానికి తగ్గట్లు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఉదాహరణకి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు అనుకుందాం, ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాశాడు అనుకుందాం. ముందుగా ఎందుకు ఒక పర్టికులర్ సైన్స్ తీసుకుంటున్నాడు, ఎందుకు మోడర్న్ మెడిసిన్ వైపు మొగ్గు చూపుతున్నాడు? ఎందుకంటే దానికి ప్రజాదరణ ఉంది. ప్రజాదరణ ఎందుకుంది? వెస్ట్లో చేసిన పరిశోధనల వల్ల దానికి ప్రజాదరణ వచ్చింది. మనం ముందుకు వెళ్ళలేకపోయాము. దానికి ఇంకొక వ్యవస్థను కానీ, ఇంకొక మెడిసినల్ విధానాన్ని కానీ మనం తప్పు పట్టకూడదు. మనం ఏం చేసామనేది ఆలోచించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ ఆయుర్వేదం మీద విశేషమైన కృషి చేసి క్షారసూత్రం ఎలాగైతే మనం బయటకు తీసుకొచ్చామో అలాగే కొన్ని వందలు, వేలు, లక్షలు మన ఆవిష్కరణలు మనం చేయాలనేది నా ఉద్దేశం. ఎస్ మురళీకృష్ణ గారు, నిజానికి ఇప్పుడు అంటున్నారు ICMR కొన్ని పరిమితులు ఉన్నాయి, బడ్జెట్కి సంబంధించిన పరిమితులు ఉన్నాయి, నిధులకు సంబంధించిన పరిమితులు ఉన్నాయి అంటున్నారు. కానీ మనం అలోపతిలో చూసుకుంటే అక్కడ వైద్యం అంతా కూడా చాలా వ్యయంతో కూడుకున్నటువంటి వ్యవహారం, మందులు కూడా చాలా వేలు, లక్షల్లో ఉండేటువంటి వ్యవహారం. కానీ ఆయుర్వేదానికి వచ్చేసరికి మాత్రం మందులు చాలా తక్కువ ధరలో చాలా సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. సో పరిశోధనలు అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టిన తర్వాత కాలంలో మనుషులు వాటిని ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు
ఆస్తులు నమ్ముకునే పరిస్థితులు అయితే ఆయుర్వేద వైద్య విధానంలో అవసరం లేదు. సో ఎందుకు పరిశోధనా సమయంలో ఆ మాత్రం నిధులను కేటాయించలేకపోతున్నాం అనుకోవచ్చు? మొదటండి మనం సుధాకర్ గారు చెప్పినట్టు ఎంఎస్ వలియాథన్ గురించి ఒక్క నిమిషం మాట్లాడేసి తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఎంఎస్ వలియాథన్ గారు కార్డియాలజిస్టు, కార్డియోథొరాసిక్ సర్జన్ బేసికల్లీ. ఆయన వచ్చేసి చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ గాను, తర్వాత మణిపాల్ యూనివర్సిటీ వర్క్ చేశారు. ఆయనతో నేను ఒక 3 years వర్క్ చేయటం అనేది యాక్చువల్గా నా అవకాశం అని నేను చెప్పుకోవచ్చు. సైన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఆయుర్వేదాలో వారు ఎలా నేర్చుకున్నారు ఆయుర్వేద అనే దాని గురించి నాకు పర్సనల్గా చెప్తూ, ఒక 6 months వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఆఫ్ కేరళ, మూస్ ఫ్యామిలీ అని అంటారు, అష్టవైద్యాస్లో ఒకళ్ళు అనమాట. ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి 6 నెలలు ఆయన దగ్గర కూర్చొని శుశ్రూష చేసి నేర్చుకున్నారనమాట. చేసిన తర్వాత అప్పుడు హీ రోట్ 3 books, లెగసీ ఆఫ్ చరక, లెగసీ ఆఫ్ సుశ్రుత అండ్ లెగసీ ఆఫ్ వాగ్భట. 3rd book కూడా వచ్చిందండి, వారు చూడొచ్చు. వారితో నేను 3 years వర్క్ చేశాను సైన్స్ ఇనిషియేటివ్ ఇన్ ఆయుర్వేద. బికాజ్ ఆయన ఏంటంటే రీసెర్చ్ ప్రొఫెసర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి. నేను మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు వారితో వర్క్ చేయడం జరిగింది. అయితే ఇది ఏదైనా నేర్చుకోవాలి అని అంటే అది పోస్ట్ రిటైర్మెంట్ నేర్చుకున్నారు వారు. ఎప్పుడైనా 45 years లేకపోతే 50 years అనేది లేదు. ఆ ఎంతూజాజం, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగేది ఏంటంటే మనం ఎందుకు దీనిలో ఇన్వెస్ట్ చేయటం లేదు. ఇప్పుడు వీటిలో ఏంటంటే అండి, మనకు గోల్డ్ స్టాండర్డ్ యాక్చువల్గా మోడర్న్ సిస్టంలో ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని అంటాం. డబుల్ బ్లైండ్, ప్లాసిబో కంట్రోల్, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. ఈ కంట్రోల్ ట్రయల్స్ యాక్చువల్గా మనం చేయాలని అన్నప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ మనకి ప్రాబ్లం వస్తాయండి ఆయుర్వేదాలో. ఎందుకంటే ఆయుర్వేదిక్ సిస్టమ్ ఎలా ఉంటుందని అంటే మీకు తెలుసు, ఒకే ఫుడ్ మన డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. అటువంటి వెజిటబుల్స్ తర్వాత ఈ హెర్బల్స్ తోటే మన ఆయుర్వేదం కూడా తయారైంది. అటువంటప్పుడు పురుషం వీక్ష అనేది మా ప్రిన్సిపల్ అండి. అంటే ఒక పేషెంట్ ఒక మెడిసిన్కి రెస్పాండ్ అయినప్పుడు సిమిలర్ ఇంకొక పేషెంట్ కూడా ఆ విధంగా రెస్పాండ్ అవ్వాలనేం లేదు. అందుకనే ఇండివిజువలైజేషన్ అని అంటారు. ఆ ఇండివిజువలైజేషన్లో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, ఓ జియోగ్రాఫికల్ కండిషన్, అతను ఏ ఏరియాస్లో ఉన్నాడు, అతను తర్వాత అతని ఏజీ, తన స్టేజ్ ఆఫ్ డిసీజు, ఇంత వేరియబుల్స్ ఉంటాయండి. ఈ వేరియబుల్స్ అన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్స్ చేసుకొని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ చేయమని మోడర్న్ సిస్టమ్ చెప్తుంది. అది గోల్డ్ స్టాండర్డ్ అని చెప్తుంది. ఒకే మెడిసిన్ అందరికీ ఒకే రకంగా పనిచేయదని ఆయుర్వేదిక్ సిస్టమ్ చెబుతుంది. అంటే దెర్ ఈస్ అ డైకాటమీ ఇన్ అండర్స్టాండింగ్ ది థింగ్స్. ఈ రెండు కూడా మనకు ఒకే రకంగా మనం ప్యారలల్గా రావు. అయితే దీనికి ఏంటంటే WHO చెప్తుంది, ఏదైనా లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ కానీ ట్రెడిషనల్ సిస్టమ్స్లో కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది లోకల్ హెల్త్ ట్రెడిషన్ ఆర్ ట్రెడిషనల్ సిస్టమ్స్. కానీ దీనికి వ్యాలిడేషన్ అనేది ఒక ప్రొసీజర్ ఇచ్చింది. అది కేస్ స్టడీస్లో రూపంలో కానీ లేకపోతే రివర్స్ ఫార్మకాలజీ అప్లై చేసి మనం ఆ విధంగా వ్యాలిడేషన్ చేయటం కానీ ఇట్లా కొన్ని మెథడ్స్ ఎక్సెప్షనల్గా సూచించిందనమాట. మనకు RCTలోనే పోవాలనేం లేదు. RCT కాకుండా ఈ విధంగా కూడా మనం పోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ రీసెర్చ్ వర్క్కి. అయితే మీరు అన్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చీప్ అవుతాయనంటే డెఫినెట్లీ, ఎందుకంటే వెన్ కంపేర్ విత్ మోడర్న్ మెడిసిన్ అవి ఏంటంటే ఫార్మస్యూటికల్ జైంట్స్ నుంచి ప్రొడ్యూస్ అయినవి కాబట్టి స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఫర్ రీసెర్చ్. ఒక మాలిక్యూల్ డెవలప్ అయిందని అంటే అక్కడి నుంచి మన జనరల్గా దాని యొక్క కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీ అయినాయి. ఎందుకైనాయి అని అంటే ఇది మీరు ఆశ్చర్యపోవచ్చు. ఒక హెర్బ్ తీసుకొని ఒక 10 tons ఆఫ్ హెర్బ్స్ తీసుకుంటే ఒక 100 kgs ఆఫ్ ఎక్స్ట్రాక్ట్స్ చేస్తున్నారండి. కెమికల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు, ఫైటోకెమికల్స్ని. ఈ ఎక్స్ట్రాక్షన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే కంట్రీస్కి. అది కూడా ఎట్లనంటే ఇండిస్క్రిమినేట్గా డిఫారెస్టేషన్ చేసి మేబీ సమ్ హెర్బ్స్ ఎండేంజర్డ్ అవుతున్నాయి అన్నమాట. మనం ఒక ఎక్స్టెంట్లో కూడా పోవచ్చు. ఆ ఎక్స్టెంట్కి పోయినప్పుడు యాక్చువల్గా మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఒకప్పుడు మీరు ఒక 30-40 years బ్యాక్ చూసుకుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా ఎకానమీగా ఉండేది. అదే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పుడు చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ అయింది. ఈ ఎక్స్పెన్సివ్ కారణం ఏంది అని అంటే హెర్బ్స్ వచ్చేసి వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్స్ ఫామ్లో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నేను ఇదే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు యాజ్ ఎ CCRAS గవర్నింగ్ బాడీ మెంబర్గా దాన్ని మనం ఏం చేయలేము, అది ఇంటర్నేషనల్ ఫండ్స్ మనం జనరేట్ చేయాలని అంటే ఈ ప్రాసెస్ తప్పదు మనకి ఇండియాలో.
కనీసం అది ఆ అమౌంట్ వస్తున్నది కాబట్టే వీఆర్ రెస్పెక్టింగ్ ఆయుర్వేద అని చెప్తారనమాట. సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మనం ఇన్వెస్ట్ చేసి ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసేసి దీన్ని వ్యాలిడేట్ చేసుకోవడం అనేది ఒక ప్రొసీజర్ అయితే, ప్రొసీజర్ అయిన తర్వాత మనం ఫైటోకెమికల్ ఎక్స్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కంట్రీలో వాటిని ఎట్లంటే అట్లా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, కేజెస్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఒక టన్స్ ఆఫ్ హెర్బ్స్ని కలెక్ట్ చేస్తే ఒక కేజీస్ ఆఫ్ ఫైటోకెమికల్స్ వస్తాయి. వీటిని క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అన్నమాట ఇది. ఈ బిజినెస్ తోటి ఏమవుతుంది, మనం ఇక్కడ మన ఉన్న ఏవైతే హెర్బ్స్ ఉన్నాయో వాటిని మన కోసం వాడుకోకుండా వేరే వాళ్ళ కోసం అమ్ముకోవటం జరుగుతున్నది. అక్కడ ఇండియన్స్కి మనకు ఎకానమీ మెడిసిన్ అందించలేకపోతున్నాం అనమాట. అంటే అలా extract చేసిన వాటిని అలోపతిలో కరెక్ట్ చేసుకోవడానికి మన సిస్టమ్ ఒప్పుకోవట్లేదు అనమాట. అది ఎక్స్ట్రాక్ట్స్ అలోపతిలోనే కాదు సార్, హెర్బల్ మెడిసిన్గా కూడా వాడుతున్నారు. ఆ తర్వాత ఫైటోకెమికల్స్గా కూడా ఇప్పుడు కర్కుమిన్ అనేది ఉంది, కర్కుమిన్ వాడుతూ ఉన్నారు చాలా చోట్ల. కర్కుమా లాంగా నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి పసుపు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తున్నారు. నింబిడిన్ ఎక్స్ట్రాక్ట్ తీసి నింబిడిన్ వాడుతున్నారు అక్కడ. అయితే అది హెర్బల్ రెమెడీగానే వాడుతున్నారు, ఫైటోకెమికల్ డిరైవ్డ్ కాబట్టి. దాన్ని ఇప్పుడు మనం వీళ్ళు ఏంటంటే సింథటిక్ చేస్తే మళ్ళీ అది ఆల్కలాయిడ్నో ఆ స్టిరాయిడ్నో మనం ఏదో గ్లైకోసైడ్నో సింథటిక్గా ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేస్తే అది మోడర్న్ మెడిసిన్ అవుతున్నది. కానీ అప్పటిదాకా కూడా అది హెర్బల్ మెడిసిన్గానే అవుతున్నది. ఇది ట్రాన్సిషన్ అనమాట, ఆయుర్వేదా నుంచి హెర్బల్ మెడిసిన్ నుంచి ఒక సింథటిక్ మెడిసిన్ ఫామ్ అయితే అలోపతికి అవుతున్నది. మనం అది తెలుసు, మనకు డిజిటాలిస్ మనందరం, మీరు కూడా చదువుకొనే ఉంటారు మీ ఫార్మకాలజీ బుక్స్లో. డిజిటాలిస్ ఎలా ఎంపెరికల్ థెరపీ నుంచి వచ్చి ఒక డిజిటాక్సిన్గా ఇప్పుడు ఐనోట్రాపిక్ డ్రగ్గా ఎంత పాపులర్ అయ్యి 300 years నుంచి వాడబడుతూ ఉన్నది. అలానే ఆస్ప్రిన్ అనేది కూడా ఇట్స్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ హెర్బ్. ఇలా అనేక రకాల ఎంపెరికల్ థెరపీస్ రేషనల్ థెరపీస్గా తర్వాత డెవలప్ అయినాయి అన్నమాట. ఎస్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు మనకి ఇలాంటి సమయంలో ఆయుర్వేదం గురించి అల్లోపతి గురించి మరొకసారి డిబేట్ విస్తృత స్థాయిలో జరుగుతూ ఉంది కరోనా నేపథ్యంలో, ముఖ్యంగా ఆనందయ్య మందు విషయంలో కూడా. ఇక్కడ మనం కూడా ఆయుర్వేదం గురించి మాట్లాడుకునేటప్పుడు హెర్బల్ పద్ధతిలో మాట్లాడుకోవచ్చు, మూలిక వైద్యం గురించి డ్రగ్ పద్ధతిలో మాట్లాడుకోవచ్చు. చాలా వరకు ఆయుర్వేదాన్ని 4 walls బౌండరీలో మాట్లాడుకోకూడదు అని చాలామంది చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది కరోనాకి ఆయుర్వేదంలో లభిస్తున్న మందుల గురించి జరుగుతున్న టాపిక్ విషయం? ఒక అలోపతి స్పెషలిస్ట్గా కొన్ని డ్రగ్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది, ఎమర్జెన్సీ అప్రూవల్ అని అన్నారు. వ్యాక్సిన్స్ కూడా ఎమర్జెన్సీ అప్రూవల్ మోడీ గారు వచ్చి భారత్ బయోటెక్ దగ్గర కూర్చొని 3వ ట్రయల్ అయినా కూడా మీరు పంపించండి, ఇవి పూర్వపక్ష సిద్ధాంతం ఇదంతా మేలమేషాలు లెక్క పెట్టుకుంటా అంటే ప్రజలు చచ్చిపోతారు, లాంచ్ చేయండి, ప్రజల్ని కాపాడుకోండి అని ఇమీడియట్ ఎమర్జెన్సీ యూజ్ అని పర్మిషన్ ఇచ్చింది. ఒక అలోపతి స్పెషలిస్ట్గా నాకు అనిపిస్తుంది, వై ఆయుర్వేద షుడ్ నాట్ బి గివెన్ దట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఆయుర్వేద అనగానే ఏదో అంటరానిదో, ఆయుర్వేద అనగానే ఏదో పనిచేయదో అలా అనుకుంటే నేనేం మాట్లాడలేను. కానీ కొంతమందికి ఆ ఆలోచన ఉంది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. ఎస్, యాజ్ అన్ అలోపతిక్ స్పెషలిస్ట్ ఐ స్టిల్ ఫీల్, ఇప్పటికీ నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత తొందరగా అయితే తొందరగా ఒక 15 days కానీ 20 days కానీ ఐసీఎంఆర్ కూర్చొని లేకపోతే ఆయుష్ విభాగాలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని, ఇదిగోండి కరోనాకి ఎమర్జెన్సీ యూస్ కింద ఇదిగో 4 ఔషధాలను మేము రిలీజ్ చేస్తున్నాము, ఈ ఔషధాలు లభ్యమయ్యే కేంద్రాలు ఇవి, కావాలంటే తీసుకోండి. అంతవరకు ఎందుకండి? ఆయుష్ వాళ్ళు 2 drugs రిలీజ్ చేశారు. ఆ 2 drugs పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఇంటింటికి సప్లై చేశారు ఆయుర్వేద మందు. మరి పని చేయమంటారా, వద్దంటారా, ఆపమంటారా? మరి గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అట్ సర్టన్ ప్లేసెస్, మన దగ్గర ఎందుకు చేయట్లేదు? క్వశ్చన్ అక్కడికి వస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఇవి కూడా ఇవ్వండి అని చెప్పాలి, చెప్తే అప్పుడు వాళ్ళు బోచ ఇచ్చేవాళ్ళేమో. ఆ లొసుగులు ఏమున్నాయో మనకు తెలీదు. బట్ స్టిల్ ఆయుష్ వాళ్ళు ఏదైతే 2 drugs ఇచ్చి మమా అనుకొని చేతులు దులుపుకున్నారో అది కాకుండా ఒక 10 drugs ఇవ్వండి. మీరు 15 రోజులు కూర్చోండి, మీరు ప్రధానమంత్రి నేతృత్వంలోనే కూర్చోండి, రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఆయుర్వేదం చేస్తున్నారో రమ్మనండి, 15 days చర్చ చేయండి, ఇంకో 15 days అనాలిసిస్ డేటా చూడండి, మేక్ ఇట్ ఎ డిసిషన్. ఒక 30 రోజుల్లో 15 రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చి ఈ 10 ఔషధాలు కరోనాకి ఎమర్జెన్సీ యూజ్గా మేము చేస్తున్నాము, పర్మిషన్ ఇస్తున్నాము. అల్టిమేట్గా ఏ ట్రయల్ అయినా కూడా సార్ నెంబర్ ఈస్ ఇంపార్టెంట్ అండి. నేను ఒక ట్రయల్ చేశాను అనుకోండి, ఒక మందుకి 20 మందితో నేను ట్రయల్ చేసి ఇది ఓకే బ్రహ్మాండం అని నేను చెప్పడానికి వేలేదు. ఎందుకంటే ద మోర్ ద నెంబర్ ఇన్ ద స్టడీ ద మోర్ సేఫ్టీ ఇట్ ఈస్. ఒక 1,00,000 మందితో ట్రయల్ చేశారనుకోండి, అద్భుతమైన ఔషధంగా బయటకు వస్తుంది. రాలేదనుకోండి, అది రాకూడదు కాబట్టే రాలేదు.
ఎందుకంటే దాని 1,00,000 మందిలో సరిగా పని చేయలేదు కాబట్టి. ఇండియాలో ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి క్లినికల్ ట్రయల్స్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వేరే దేశం నుంచి క్లినికల్ ట్రయల్స్ ఇక్కడ ఎందుకు చేస్తున్నారంటే నెంబర్స్ మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ నెంబర్స్ ఏదైతే బయట దేశం వాడికి మీరు పర్మిషన్ ఇస్తున్నారో మన ఆయుర్వేదం వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? ఎమర్జెన్సీ యూజ్కి ఇవ్వండి, వాడమని చెప్పండి. 15 రోజుల్లో 1,00,000 మంది డేటా వచ్చేస్తుంది కదా, అప్పుడు నిర్ణయం తీసుకుందాం. ఏవైతే సేఫ్ డ్రగ్స్ అని ఉన్నాయి కదా, ఆయుర్వేదం నోట్లో పెట్టుకొని టక్మని పడిపోరు కదా. మీకు ఒక డేటా ఉంది, మీకు ఒక లెక్కలు ఉన్నాయి, సేఫ్టీ ప్రొఫైల్ ఉంది. ఆ 10లో ఏంటో చెప్పండి ప్రజలకి. నువ్వు ఏం మాట్లాడవు? అక్కడ ఆనందయ్య మెడిసిన్ ఇస్తుంటే కోలుకుంటున్నారని సోషల్ మీడియాలో వీడియోలు తిరుగుతా అంటే ఏం మాట్లాడారు? ఇంకో దగ్గరేమో ఫంక్షన్ హాల్లో కూర్చొని పెద్ద పెద్ద గుండిగాలు పట్టుకొని మీరు కలుపుతూ అందరికీ పంపించేస్తున్నామని అంటారు. ప్రజలకి ఏ విధమైన మెసేజ్ పోతుంది ఇది? కన్ఫ్యూజన్ చేసేది ఎవరు? డాక్టర్లు కాదు, కన్ఫ్యూజన్ చేసేది అధికార పీఠంలో ఉండి ఏమి నిర్ణయం తీసుకోకుండా ఈ గమ్మున ఉన్న వాళ్ళ నుంచే ప్రాబ్లం వస్తుంది. దే హ్యావ్ టు ఎస్కలేట్ దెమ్సెల్స్, దే హ్యావ్ టు టేక్ అ డిసిషన్. 15 రోజుల్లో పర్మిషన్ ఇవ్వండి ఆయుర్వేదానికి కూడా, చూద్దాం ఏం జరుగుతుందో. ఇష్టం ఉన్నవాడే పోతాడు, అందరు అక్కడికే వెళ్ళాలని ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఇష్టం ఉన్నవాడు కార్పొరేట్ పోతాడు, లేకపోతే గవర్నమెంట్ పోతాడు, అది లేదంటే ఆయుర్వేద పోతాడు. తప్పే ఉందండి, ప్రజల ఇష్టం, వాళ్ళ ఇష్టం. యూ షుడ్ గివ్ ద పబ్లిక్ ఎ చాయిస్. వాడికి ఒక ఇదిగో ఇది కూడా ఉంది, కావాలంటే తీసుకో. ఆ అవకాశం ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు? అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇది యుద్ధ ప్రాతిపదన చేయాలి, అది చాలా అవసరం. ఎస్, మనకి భార్గవ్ బిట్రా బస్వయ్య ఆయుర్వేద హాస్పిటల్ ఎండి కూడా మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఎస్, నమస్కారం అండి భార్గవ్ బిట్రా గారు. మేము మీతో మాట్లాడే ముందు సారంగపాణి గారు, ఏదైతే మనం ఇప్పుడు ఆయుర్వేద గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, కరోనా వచ్చిన తర్వాత ఆయుర్వేదం గురించి, మూలికా వైద్యం గురించి, హెర్బల్ ట్రీట్మెంట్ గురించి విస్తృతమైన ప్రచారం జరిగింది. కానీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ముందు నుంచి ఇలాంటివి తీసుకోండి, ఈ కషాయాలు తీసుకోండి, ఇలాంటివి వచ్చాయి, ఇలాంటి డ్రగ్స్ వాడండి అని వచ్చాయి. కానీ ఇన్స్టెంట్గా అనే విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఆయుర్వేదాన్ని కొంచెం పక్కకు జరుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇన్స్టెంట్ రిలీఫ్ అనే దాని విషయంలో కరోనాకి ముఖ్యంగా మనం ఎక్కడున్నాం అనుకోవచ్చు అంటారు? ఇన్స్టెంట్ రిలీఫ్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్కు సంబంధించి అది ఇన్స్టెంట్ రిలీఫా, సస్టైన్డ్ రిలీఫా? ఇప్పుడు ఆనందయ్య గారు అందిస్తున్నటువంటిది అది ఒక మూలికా వైద్యమే కదా. అంటే మూలికలతో వచ్చేటువంటి వైద్య విధానంలోనే ఇన్స్టెంట్గా వచ్చేటువంటి ఒక ఇది కనిపిస్తుంది అనేటువంటిది ఒక టాక్ మాట్లాడుతున్నాము. అది సస్టైన్డ్గా ఉంటుందా లేదా అనేటువంటిది రెండవ విషయం. కాకపోతే ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఇన్స్టెంట్గా పనిచేసే యొక్క ప్రిపరేషన్స్, వాటి యొక్క మూలికలు, వాటి ఐడెంటిఫికేషను, వాటి యొక్క కాంపోజిషను డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి ఒక కంటిన్యూస్, ఇప్పుడు వీళ్ళు అలోపతిక్లో ఏ విధమైతే ఒక మెడిసిన్ తర్వాత ఇది కాదు, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ఎలా అయితే ఒక పరిశోధనలతోటి మునుముందుకు పోతున్నారో, అట్లాగే ఆయుర్వేదం లోపల ఇమ్యూన్ బూస్టర్స్ని ఇచ్చుకుంటూ అదే విధంగా ఇక ముందు కూడా ఇంకా ఫాస్ట్గా రిలీఫ్ చేసేటువంటి కాంపోజిషన్స్ మనం ఏం చేయొచ్చు. ఆయుర్వేదంలో ఎన్నో విధాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. వాటికి అసలు ఒక్కసారి ఆ వైద్య విధానాన్ని గురించి తెలిసిన ఎవరికైనా కూడా అర్థమవుతుంది ఇంత విస్తృతంగా ఉందా అనేటువంటిది. అంత విస్తృతంగా ఉన్నదాన్ని మనం వాడుకొని ఆ ప్రయోగాలను ముందుకు తీసుకుపోయేటువంటి యొక్క అవకాశాన్ని కల్పించాలని. ఇందాక మీరన్నారు ఈ పాండమిక్ యాక్ట్ లోపల ఆయుర్వేద వైద్య విధానంలో కరోనాకు మందుంది అని చెప్పే పరిస్థితి లేదు. మీ దగ్గర ఇన్స్టెంట్గా పనిచేసేది ఉందా అని చెప్పి నేను ఇట్లా టేబుల్ మీద మీరు వీడియోలో అడగంగానే నేను ఎలా చెప్పగలను కదా? దాని మీద ఒక నిశ్చితమైనటువంటి పరిశోధనలు జరగాలి. సో దానికి ఒక కంటిన్యూటీ అవకాశాలు ఇవ్వాలి ప్రభుత్వం. అలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఈ పాటికి 1.5 year లోపల మనకు ఇన్స్టెంట్గా పనిచేసేటువంటి వాటిని మనం ఎవాల్వ్ చేసే అవకాశాలు కొంత మెరుగయ్యేవేమో. అంతే తప్ప నాకు రోహిత్ గారు కొంచెం నా వాయిస్ నాకు రీసౌండ్ వచ్చేసి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ కొంచెం. ఓకే అండి, మా వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ సెట్ చేస్తారు. కొంచెం అంటే చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నారు కానీ కొంచెం అది రెక్టిఫై కాక ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా మనం ఆయుష్ డిపార్ట్మెంట్ CCRS కూడా ఏం ప్రయత్నం చేసింది 1.5 year నుండి ఖాళీగా ఉండలేదు. ఏ మెడిసిన్స్ అయితే వాళ్ళు ఆ రోజు ఇచ్చారో ఆయుష్ 64 కానివ్వండి, నేలవేముతో తయారు చేసేటువంటి మెడిసిన్సే కానివ్వండి, వాటిని ఇమ్యూన్ బూస్టర్గా మాత్రమే ప్రమోట్ చేయమన్నారు. అలా ఇమ్యూన్ బూస్టర్గా ప్రమోట్ చేసినటువంటి మెడిసిన్స్ కూడా కొన్ని సందర్భాలు మనకు క్యూరేటివ్గా పనిచేస్తాయి మైల్డ్ అండ్ మోడరేట్ కండిషన్స్లో. దీనికి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఎన్సెఫలైటిస్ అని చెప్పి మెదడువాపు వ్యాధి వచ్చినప్పుడు మృత్యుంజయ రస అనేటువంటి ఒక డ్రగ్ను ఆంధ్రప్రదేశ్ లోపల మనం విస్తృతంగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇచ్చుకుంటూ వచ్చాం.
అలా ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు ఏమైందంటే అది కేవలం ప్రివెంటివ్ మెడిసిన్. ఓ పక్కన హోమియో మెడిసిన్ ఇచ్చారు, ఓ పక్క ఆయుర్వేదిక్ మృత్యుంజయ రస్ ఇచ్చారు. ఈ మృత్యుంజయ రస్ ఇస్తున్నప్పుడు దీని యొక్క పరిశీలన లోపట కర్నూలులో డిఎంఎన్హెచ్ఓ ఆఫీసర్ గారు అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి కేసులలో కూడా ఇది ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు నయమై బయటకు వచ్చారు. అప్పుడు ఆయన మా కమిషనర్కి ఫోన్ చేసి చెప్పాడు, మీ ఆయుర్వేదిక్ మెడిసిన్ కేవలం ప్రివెంటివే కాదండి, క్యూరేటివ్గా కూడా పనిచేస్తుంది అని అన్నారు. సో అప్పుడు ఆయన నుండి ఒక లెటర్ కమిషనర్ గారు తీసుకొని దాన్ని ప్రభుత్వానికి చూపించి దాన్ని ఇంకా విస్తృత స్థాయిలో ఆయనే అభివృద్ధి చేసి ఎక్కువ క్వాంటిటీలో ప్రజలకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో ఇలాంటివి ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేసి జనంలోకి తీసుకుపోయినప్పుడు నిజాయితీ గలగా నిష్పక్షపాతంగా అక్కడ ఉన్న ఆఫీసర్లు, నేను ఈ స్పష్టం చేస్తున్నాను, అండర్లైన్, నిష్పక్షపాతంగా ఆలోచించగలిగేటువంటి వాళ్ళు అక్కడ ఫీల్డ్ లోపల పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఆయుర్వేదానికి కూడా తప్పకుండా ఆదరణ లభిస్తుంది. మరి అలాంటి ప్రయత్నం జరగట్లేనప్పుడు ఎలాంటి డిమాండ్స్ రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి ఆ విజ్ఞప్తులు రావాల్సిన అవసరం ఉంది? వీటి విషయం లోపల మేము స్టేట్ గవర్నమెంట్, నేను సర్వీస్లో ఉన్నాను, మేము అసోసియేషన్ తరఫున ఎన్నోసార్లు గవర్నమెంట్కు రిప్రజెంట్ చేశాం. అన్ని రాష్ట్రాల నుంచి కూడా రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. ఇందాక మురళీకృష్ణ గారు చెప్పినట్టు ప్రభుత్వం లోపల కొన్ని వాళ్ళ ఉన్నాయో, వాళ్ళ ప్రయారిటీస్ ఏమున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుస్తుంది. కాబట్టి ఇది ఎందుకు ఎక్కడి నుండి వస్తలేదు అంటే కనీసం ఇప్పటికైనా, ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికగా మనం ముందుకెళ్ళాలి. మనం సమాజంలోకి ఆయుర్వేద వైద్య విధానాన్ని తీసుకెళ్ళాలి. చైనా లాగా మనం కూడా మన భారతదేశాన్ని, మన ప్రజలను రక్షించుకోవడమే కాదు, దీంట్లో ఉన్నటువంటి గొప్ప మూలికలను మనం ప్రపంచానికి అందించి భారతదేశం యొక్క కీర్తిని, ప్రతిష్టను, భారతదేశం వైద్య విధానానికి, ఎందుకంటే ఆయుర్వేదమే వైద్య ప్రపంచానికి ఆది గురువు, అలాంటి ఆయుధ గురువు మళ్ళీ ఈ రోజు లేచి తలెత్తుకొని నిలబడేటువంటి అవకాశాన్ని మనందరం సమిష్టిగా కలిస్తే అవుతుంది. మన భారతదేశంలో పుట్టాం, ఇది రీసెర్చ్ జరిగితే కేవలం భారతదేశంలోనే జరుగుతుంది. ఇప్పుడు అలోపతిక్ రీసెర్చ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. వాళ్ళకి ఎన్నో సపోర్ట్స్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ కేవలం మన దేశంలోనే ఉంది. మన దేశంలో ఉన్న డాక్టర్లైనా మనకు సపోర్ట్ చేసినట్టయితే అప్పుడు మన దేశం యొక్క ఆయుర్వేదం యొక్క వైద్య విధాన ఔన్నత్యాన్ని మనం చూపించవచ్చు కదా. ఎస్, భార్గవ్ బిట్రా ఉన్నారు, బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్ ఎండి. భార్గవ్ బిట్రా గారు, నిజానికి ఆయుర్వేద కళాశాలల నుంచి ఎంతమంది పీజీ విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు? బయటకు వచ్చిన విద్యార్థులంతా రీసెర్చర్స్గా ఎంతమంది మారుతూ ఉన్నారు? ఆయుర్వేద విధానాన్ని ప్రపంచవ్యాప్తం తీసుకువెళ్ళటానికి, అడ్వాన్స్డ్ విధానంలో రీసెర్చ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిపిస్తుందండి? ముందుగా నమస్కారం అండి. నా కో ప్యానలిస్ట్ అందరికీ కూడా నా నమస్కారాలు. మీరు అన్నట్టు యాక్చువల్లీ ప్రతి సంవత్సరం చాలా వందల మంది ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉన్నారు. కానీ అందులో చాలామంది, అంటే నెంబర్స్ తీసుకోవడం అంత కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ అందులో చాలామంది డిస్ఇంట్రెస్టెడ్ పీపులే. ఈ ఫీల్డ్లో చాలామంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళే. నేను చదువుతున్నప్పుడు కానీ, నా జూనియర్స్ కానీ, నా సీనియర్స్ కొంతమంది నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు డాక్టర్ కావాలని అనుకుంటారు చిన్నప్పటి నుంచి. బట్ ఏమవుతుందంటే వాళ్ళకి స్కోరింగ్కి, ఈ ఎంసెట్ ర్యాంక్స్ కానీ ఏదో ఈ స్కోరింగ్లో వాళ్ళకి ఏమవుతుంది, ఆ ర్యాంక్ రాకపోవడంతో ఏదో ఒక అదర్ సైన్సెస్ తీసుకుంటే మనం డాక్టర్ అనిపించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు చాలామంది. నేను చాలామంది సజెషన్స్ అడుగుతుంటాను, పేరెంట్స్ లేదంటే మా పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా అడుగుతుంటుంటారు నన్ను, సార్ మా అమ్మాయికి ఇట్లా ఇంత ర్యాంక్ వచ్చింది, ఆయుర్వేదిక్ తీసుకుందాం అనుకుంటున్నాము, మేము ఏం చేయమంటారని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పేది అదే, మీరు ఈ సైన్స్ మీద పూర్తి నమ్మకం ఉంటే రండి. టెక్స్ట్ బుక్స్ ఇట్లా ఉంటాయి, ఇన్ని క్లాసిక్స్ ఉంటాయి, ఇవి చదవాలి, అర్థం చేసుకోవాలి, అదంతా ఆకలింపు చేసుకొని దాన్ని మీరు యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని మీదైనా మనం బిలీవ్ చేస్తేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. బిలీఫ్ లేనప్పుడు దాన్ని ఏదో కోర్స్ కంప్లీట్ చేస్తాము, బయటకు వస్తాము, ఏదో ప్రాక్టీస్ చేస్తామంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఆ సైన్స్ మీద పూర్తి బిలీఫ్ ఉంటేనే ఇందులోకి రావాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విద్యార్థి దశ నుంచే అది ముందు జరగాల్సి ఉంటుంది. ఇందులో సెకండ్ స్టేజ్ కంప్లీషన్ అయిన తర్వాత చూద్దాం. మంచి స్టూడెంటే, కంప్లీషన్ అయ్యింది, కాకపోతే ఏమవుతుంది, వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది ఫైనాన్షియల్లీ
తక్కువగా ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, 50%, మోర్ దెన్ 50% అనుకోండి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సస్టైన్ కావాలి. సస్టైన్ కావడానికి వాళ్ళు యూజువల్గా జరిగే రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటి? హౌస్ సర్జన్సీ చేస్తున్నప్పుడు లేదంటే చదువుతున్నప్పుడు వాళ్ళు దే విల్ బి జాయినింగ్ యాజ్ ఈ డ్యూటీ డాక్టర్స్గా జాయిన్ అవుతూ ఉంటారు. డ్యూటీ డాక్టర్స్గా జాయిన్ అవుతున్నప్పుడు ఎందులో జాయిన్ అవుతారు? ఈ మెడికల్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ లాంటిలో ఇటువంటి వాటిలోని నైట్ డ్యూటీ కానీ ఇటువంటి జాయిన్ అవుతుంటారు. అప్పుడు ఏమవుతుంది, వన్స్ ఆ ప్రాక్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాక్టీస్ యొక్క రిజల్ట్స్ వన్స్ మనం అందులో అలవాటు పడుతున్నప్పటికీ ఏమవుతుందంటే పోగా దానికి అలవాటు పడిపోతాం. మీరు ఏవైతే నేర్చుకున్నారో ఈ 4.5 సంవత్సరాలు లేదంటే 5.5 సంవత్సరాలు నేర్చుకున్నారో దాన్ని మెల్లిమెల్లిగా పక్కన పెట్టేస్తూ దీంట్లోకి వెళ్ళిపోతుంటారు. తర్వాత కోర్స్ కంప్లీట్ అయింది లేదా ఇందులో బాగుంది కదా అని ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. స్టూడెంట్ ఎవరైతే ఆయుర్వేదిక్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు చాలా పూర్తి ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో మొత్తం అంతా కూడా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయగలిగే సత్తా ఉండాలి ఖచ్చితంగా. అది ఒకటి. తర్వాత ఇంకొకటి, రీసెర్చ్ జరుగుతుందా జరగడం లేదా అనేది ఆలోచిస్తే చాలా రీసెర్చ్ జరుగుతుందండి. ఆయుర్వేదిక్ గురించి మన సైన్స్లో కంటే, ఆయుర్వేదిక్లో కంటే అదర్ ఎలీడ్ సైన్సెస్, ఫార్మస్యూటికల్ సైన్సెస్ కానీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్స్ కానీ అందులో చాలా డిపార్ట్మెంట్స్లో నెంబర్ ఆఫ్ థీసిస్ కానీ రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. బట్ వాట్ వీఆర్ ల్యాకింగ్ హియర్ ఈజ్ అక్కడ జరుగుతున్నట్టు ఇక్కడ వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ రీసెర్చ్ అంతా యూటిలైజ్ చేసుకుని అదర్ కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్నంతా గ్రాస్ప్ చేసుకుని యూటిలైజ్ చేసుకుని దాని పేటెంట్స్ రైట్స్ తీసుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు ఆయుర్వేదిక్ మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అంటే యూరోప్లో బాగా వాల్యుబుల్ రీసెర్చ్ అవుట్పుట్ బట్ ఇక్కడ మన ఎక్స్పోజ్ చేయాలి అన్నది కరెక్ట్గా లేదు అంటారా? మనకి తెలియడం లేదు అంటారా? అలాంటి ఇన్ఫ్రా లేదు అంటారా? రైట్, ఎగ్జాక్ట్లీ. తెలియడం లేదు యాక్చువల్లీ. ఇందాక వ్యాకరణం నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో ఇక్కడ వాళ్ళకి తెలియదు, ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో అక్కడ వాళ్ళకి తెలియదు. సో కానీ రీసెర్చ్ అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సినారియోని బట్టి ఆయన చెప్పినట్టు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్ అండి. చాలా హర్షించదగ్గ పాయింట్ ఇది. మనం అందరూ కలిసి యాజ్ ఏ యూనిక్ హెల్త్, టోటల్ హెల్త్ సిస్టమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు. ఎస్, మనకి డాక్టర్ వేణుగోపాల్ ఆయుర్వేద ఆయన ఎస్ బిట్ర గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ ఆయుర్వేద వైద్యులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వేణుగోపాల్ గారు, మనకి ఆయుర్వేదంలో కూడా చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి, కానీ అక్కడ జరుగుతున్నటువంటి వాల్యుబుల్ రీసెర్చ్ అవుట్పుట్ని ఏ వేదిక మీద, ఏ ప్లాట్ఫామ్ మీద మనం ఎక్స్పోజ్ చేయాలి అన్న విషయాన్ని మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం అంటున్నారు. ఏమంటారు? కారణం సార్, ఇప్పుడు ఆయుర్వేదం గురించి, ఆ గొప్పతనం గురించి చెప్పాలంటే ముఖ్యంగా దాని గురించి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే మన ఏ ఇంట్లో అయినా సరే ముందు గణేష్ పూజతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అంటే గణేష్ పూజ చేసుకున్న తర్వాత మన కార్యక్రమాలు చేసుకుంటాం. కానీ ఆయుర్వేదిక్ పీపుల్ ఏం చేసుకుంటారంటే గణేశుడు అంటే ఏంటంటే ద్విజన్ముడు ద్విముఖుడు, అంటే 2 సార్లు పుట్టాడు, 2 సార్లు 2 ముఖాలు కూడా. అతను ప్లాస్టిక్ సర్జరీ చేయటం వల్ల మనిషికి తలకాయని, అంటే ఫస్ట్ అతనికి మనం హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. అందువల్ల కూడా మేము గణేశుడిని మేము ఫస్ట్ పూజిస్తూ ఉంటాం. అంత గొప్పమైన చరిత్ర కలిగిన ఈ ఆయుర్వేదానికి ఏమవుతుందంటే దీనికి రాజపోషణ లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి సరైన సపోర్ట్ లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశం నుంచి ఆయుర్వేద మందులు అనేకమైన ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మనకి చాలా ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. అదే ఎక్స్చేంజ్ని ఏం చేస్తారంటే ఫారెన్ నుంచి మన మందులు దిగుమతి చేసుకుని, అలోపతి మందులు తీసుకుని ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ని రిటర్న్ ఇస్తున్నారు. అరే, ఎంత లాభాలు వచ్చిన ఆయుర్వేద మందులు వచ్చి ఎంత లాభాలు వచ్చిన డబ్బుల్ని ఆయుర్వేదం కోసం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు?
వెరీ నెగ్లిజెన్స్ చాలా తక్కువ మొత్తంలో ఆయుర్వేదాన్ని ఖర్చు పెట్టడం వల్ల ఆ రీసెర్చ్ని మనం సరైన ప్రజలకు అందుబాటులో చేయలేకపోతున్న పరిస్థితి ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మనకి చూస్తే కానీ ఒప్పుకోమంటారు మన జనాలు. అంటే రీసెర్చ్ కావాలి లేదా క్లినికల్ ట్రయల్స్ కావాలని చెప్తూ ఉంటారు. సో ఆయుర్వేదిక్లో రీసెర్చ్ అనేది చాలా జరిగింది. ఆ రీసెర్చ్ జరిగిన దానికి ప్రజల్లో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా దానికి సరిపడా మనకి ఎక్విప్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. అది లోపం వల్ల ప్రస్తుతానికి ఈ ఆయుర్వేదానికి ఈ భారతదేశంలో ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో కాదు, కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సరే మనకున్న రీసెర్చ్ని ప్రజలకి అందుబాటులో తీసుకుని నిజంగా ఆయుర్వేదం కంటే మరైన గొప్పమైన వైద్యం ఏది లేదు అని నేను భావిస్తున్నాను. ఎస్, ఇదే సందర్భంలో కొంతమంది చెప్తున్నారు ఆయుర్వేదాన్ని ఒక 4 గోడల మధ్య నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారని. ఇంట్లో వాడే యాలకు దగ్గర నుంచి, లవంగం దగ్గర నుంచి, ఆయుర్వేద మెడికల్ స్టోర్స్లో లభించే ఒక వ్యాలిడేటెడ్ మెడిసిన్ వరకు అన్ని ఆయుర్వేదం కిందకి వస్తాయి, మూలికల వైద్యం దగ్గర నుంచి అని చెప్తున్నారు. సో మీకు ఏమని అనిపిస్తుందా ఆయుర్వేదానికి కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం జరుగుతోంది అని? అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక అల్లోపతి మందుల్ని మనం ఏం చేస్తున్నామంటే ఓటీసీ అని ఒకటి ఉంటాయి, ఓవర్ కౌంటర్ అనమాట, ఆన్ ది టేబుల్ కౌంటర్ అనే మనం మార్కెట్గా అమ్ముతూ ఉంటాం. కానీ ఆయుర్వేదం వచ్చేవరకు ఏమైందంటే అప్పట్లో పరిస్థితి కాలంలో మనకి మార్కెటింగ్ సిస్టమ్ లేనప్పుడు దాన్ని గృహ వైద్యంగా చూసాం మనం. అంటే గృహ వైద్యం అన్నప్పుడు ఏంటంటే ఆ పరిస్థితుల్లో అక్కడున్న అవసరాలను బట్టి అతను దొరికే వనమూలికలు బట్టి ఆ మందు తయారు చేసుకుని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అది పరంపరంగా నడుస్తూ ఉంది, పరంపరంగా చేస్తున్నారు కూడా. సో అందువల్ల దీనికి అలాంటివన్నీ కూడా ఎంతోమంది అనుభవైన వైద్యులందరి దగ్గర ఫార్ములాస్ తీసుకుని దాన్ని మనం ఖచ్చితంగా పబ్లిక్కి జనాలకు అందిస్తే వల్ల, ఎందుకంటే ఆయుర్వేదికులు ఏం చెప్తుందంటే స్వస్థస్థ స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం, అంటే ఆరోగ్యకరమైన వాడికి ఆరోగ్యాన్ని ఎల్లవెళ్ళ కాపాడటం, అలాగే రోగికి ఆరోగ్యం చేకూర్చడమే ఆయుర్వేద యొక్క మూల సిద్ధాంతం. సో ఆ మూల సిద్ధాంత ప్రకారంలో మన గృహ వైద్యం చేయడం వల్ల కొంత అది వెనకబడింది. దాన్ని మనం అందరూ కలిసి మరి ప్రభుత్వం వారు చాలా ఖచ్చితంగా దాని గురించి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా దీనికంటే మించిన వైద్యం లేదని మేము చెప్పగలం, నిరూపించగలం కూడా. ఎస్, ఈ విషయాలన్నీ కూడా రాములు గారు ఆయుష్ కమిషనర్, ఏపీ ఆయుష్ కమిషనర్ ఉన్నారు, ఆయన అడుగుదాం. అయితే ఒక బ్రేక్ తర్వాత, నిజానికి ఆయుర్వేదం చాలా గొప్పది. మనకు అలోపతిలో కూడా ఒక పేషెంట్ నీరసంగా ఉన్నప్పుడు ఐవి ద్వారా, సెలైన్ ద్వారా అతనికి మనం శక్తిని ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంటాం. అలాగే ఆయుర్వేదంలో కూడా ఒక వ్యక్తి తినడానికి అవకాశం లేనప్పుడు అతనికి ఆహారాన్ని అందించే పద్ధతులు కూడా కొన్ని అద్భుతమైన పద్ధతులు ఉన్నాయి. అవి కూడా చాలా చోట్ల వెలుగులోకి రావటం లేదు అనే అనుమానాల్ని, అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయుర్వేదంలో ఇంకా ఎటువంటి పద్ధతులు ఉన్నాయి? ఆయుర్వేదానికి ఆయుష్ అనే అంశంపై జరుగుతున్న ఈ రచ్చబండ చర్చలో ప్రస్తుతం మనతో మాట్లాడటానికి అందుబాటులో ఉన్నారు ఆయుష్ కమిషనర్, ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు గారు. రాములు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాములు గారు, కొత్తగా ఆయుర్వేదం ప్రశ్నలకు గురవుతున్న ఈ సమయంలో ఆయుష్ నుంచి ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటండి? ఆయుర్వేదం లాంటివి విశ్వవ్యాప్తం అయి ఉన్నాయండి. కాకపోతే మిగతా కొన్ని సాంప్రదాయ వైద్యాలకు ఉన్నంత పాపులారిటీ కానీ గ్లామర్ కానీ ఉండకపోవచ్చు. ఇవి వేలాది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి సేవలు అందించినటువంటి వైద్య విధానాలు. వాటిని దురదృష్టం కొద్దీ కొంతకాలంగా ఎక్కువ మందికి తెలియకుండా ఉన్నాయి. కాబట్టి దాన్ని 10 మందికి అందించడానికి వీలుగా 2003లో మొట్టమొదటిసారిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ హోదా 2014లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇవి వేరే శాఖలో భాగంగా ఉన్నాయి. ఎప్పుడైతే వీటికి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చిందో అప్పటి నుంచి ఈ విధానాలకి మరింత ఎక్కువగా ఫోకస్ ఇచ్చేదానికి అవకాశం కలిగింది. ప్రత్యేకించి ఈ కోవిడ్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనేక ఆయుర్వేద కానివ్వండి, హోమియో కానివ్వండి, యునానీ కానివ్వండి, వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి ప్రజలకి అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ వైద్య విధానాలని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి. రాములు గారు, అసలు ఆయుర్వేద మందును ఎలా గుర్తిస్తారు? ఆయుర్వేద మందుని గుర్తించడానికి
చట్టపరంగా కొన్ని అంశాలు ఉన్నాయండి. దానికంటే ముందు ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఎక్కువ మంది అనుకునేది మూలికలతో తయారు చేసిన ఏదైనా ఆయుర్వేద మందు అనుకునే ఒక సంస్కృతి ఉంది. మామూలుగా రోడ్డు పక్కన ఎవరైనా మూలికలు కలిపి ఒక మందు ఇస్తుంటే దాన్ని కూడా ఆయుర్వేద మందు అనుకుంటారు. ఇవి రెండు ఒకటి కాదండి. స్పష్టంగా ఆయుర్వేద మందుగా గుర్తించే దానికి గాను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అట్లాగే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 ఉన్నాయి. వీటి ప్రకారం కొన్ని నియమ నిబంధనలకి లోబడినటువంటి వాటిని మాత్రమే ఆయుర్వేద మందుగా గుర్తిస్తారు. అవి కాకుండా మిగతా మూలికా వైద్యాలన్నీ కూడా అవి ఏదో లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ లేకపోతే హెర్బల్ మెడిసిన్స్ ఆ విధంగా అనుకోవాల్సిందే, కానీ వాటిని ఆయుర్వేద మెడిసిన్గా అనుకునేదానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయుర్వేద మందుగా గుర్తింపు పొంది లైసెన్స్ ఇచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసేవి మాత్రమే ఆయుర్వేద మందులు, మిగతావన్నీ మామూలు మూలికా వైద్యాలుగా అనుకోవచ్చండి. అంటే ఏంటంటే అందులో ఉండే ప్రాథమిక అంశాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనకి ఆనందయ్య మందు విషయంలో కూడా చాలా చర్చ నడుస్తుంది. ఆనందయ్య మందు ఇప్పుడు అందుబాటులోకి వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దానికి ఉన్న శాస్త్రీయత ఏంటి అనే విషయంలోనూ పరిశోధన జరుగుతున్న సమయంలో ప్రాథమికంగా గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారండి? ఏం తీసుకుంటారు నిర్ధారణకి? ఇందులో మనకి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 సెక్షన్ 3A అందులో కొన్ని ఒక 56 సనాతన ఆయుర్వేద గ్రంథాల నేమ్స్ మెన్షన్ చేయడం జరిగిందండి. చరక సంహిత, యోగ రత్నాకరం, సుశ్రుత సంహిత, ఇటువంటి 56 పుస్తకాలు ఉన్నాయి. ఈ 56 గ్రంథాల్లో ప్రతి ఆయుర్వేద మందు గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. 5 విషయాలు ప్రతి మందు గురించి ఉంటాయి ఈ పుస్తకాల్లో. ఫార్ములేషన్ ఏంటి, అందులో వాడే ఆ మూలకాలు ఏంటి, ఆ మూలకాలని ఏ రేషియోలో ఉపయోగించాలి, అట్లాగే ఏ ప్రాసెస్లో తయారు చేయాలి, వాటిని ఏ పద్ధతిలో ఉపయోగించాలి, ఈ 5 లక్షణాలు ప్రతి మందు గురించి ఈ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది. ఆ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడినటువంటి మందులని యథావిధిగా ఎవరైనా కానీ ఉపయోగించుకునే ఫార్ములాస్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొత్తగా ఎవరైనా తయారు చేసినట్లయితే దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అందులో ఉండే మూలకాలు మాత్రం ఖచ్చితంగా ఈ 56 పుస్తకాల్లో చెప్పినవే అయి ఉండాలి. కానీ ఆ నిష్పత్తులు కానీ, తయారు చేసే పద్ధతి కానీ, అట్లాగే వాడే విధానం కానీ వాళ్ళు సొంతంగా కనిపెట్టుకునే అవకాశం ఉంది. అటువంటి వాటిని సేఫ్టీ టెస్టులు, అట్లాగే ఎఫికసీ టెస్ట్, క్లినికల్ టెస్టులు అంటాము. ఇవన్నీ చేసిన తర్వాత వాటిని నిర్భయంగా మనం ఉపయోగించవచ్చు అనిపించిన తర్వాత వాటికి లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 పద్ధతుల్లో మన ప్రభుత్వం ఆయుర్వేద మందుల్ని గుర్తించడం అనేది వాడుకలో ఉందండి. ఈ 2 పద్ధతుల ద్వారా కాకుండా ఏ ఇతర పద్ధతిలో ఎవరైనా ఆయుర్వేద మందు అని చెప్పి అంటే అది మామూలుగా ప్రజల వాడుక భాషలో అనుకోవడమే, కానీ చట్టపరంగా అవి ఆయుర్వేద మందులు అని చెప్పేదానికి అవకాశం లేదండి. అంటే దాన్ని చట్ట విరుద్ధమైన ప్రక్రియ లేదంటే ఫుడ్ సప్లిమెంట్గా పరిగణించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలా ప్రాంతాల్లో రకరకాల మందులు, పెరటి వైద్యం, నాటు మందు రూపంలో చాలా అమల్లోకి ఉంటాయి. అంటే వాటికి శాస్త్రీయత కల్పించలేని సందర్భాల్లో, శాస్త్రీయత కల్పించకూడని సందర్భంలో దాన్ని మనం ఫుడ్ సప్లిమెంట్గా భావిస్తామా, లేకపోతే చట్ట విరుద్ధమైన తయారీగా భావిస్తుంటుంటారు? చట్టబద్ధం కాని ప్రతిదీ చట్ట విరుద్ధం కావాల్సిన అవసరం లేదండి. చట్టానికి అనుగుణంగా లేదు అంతవరకే. అంత మాత్రాన అది చట్ట విరుద్ధం అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చట్టానికి అనుగుణంగా లేనివి అనేకమైనటువంటి విషయాలు సమాజంలో వాడుకలో ఉంటాయి. వాటిని ఆ విధంగానే చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టానికి లోబడి లేనంత మాత్రాన అది చట్ట విరుద్ధమైంది అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేకుండా అనేక సాంప్రదాయ విషయాల్లో భాగంగా అది కూడా ఒక సాంప్రదాయంగా, ఒక స్థానిక ప్రాక్టీస్గా మనం గుర్తించడానికి ఎటువంటి చట్టపరంగా అభ్యంతరం లేదు. రైట్. అలాంటి సందర్భాల్లో ఒక నమ్మకం మీదో లేదంటే తగ్గుతోందని ఎక్కువ మంది చెబుతున్నప్పుడు, ఈ 56 పుస్తకాలకు లోబడి లేనప్పుడు దాని పంపిణీని ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటారు? దానికి అనేక సందర్భాల్లో ఇంతకుముందు క్లారిఫై చేయడం జరిగిందండి ఈ విషయాన్ని. మనము మన ఇంట్లో కానివ్వండి, మన గ్రామాల్లో కానివ్వండి, లేకపోతే మన మిగతా సమాజంలో కానివ్వండి, అనేక రకమైనటువంటి మందుల్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాలు విరిగింది, ఒక సోన్సో పుత్తూరుకి వెళ్ళి అక్కడ కట్టు కట్టించుకుంటారు. లేదా పాము కాటుకు గురయ్యారు,
ఎవరి దగ్గరికి వెళ్ళి మంత్రమో మందో కళ్ళలో పసులో వేయించుకుంటారు. ఇది కేవలం మనుషులకే కాదండి, ఈవెన్ పశువులకు కూడా సాంప్రదాయ వైద్యాల్ని, సాంప్రదాయ మూలికల్ని ఉపయోగించి వ్యాధులు నయం చేసుకునే సంస్కృతి మన దేశంలో ఉంది. దానికి ఇవన్నీ కూడా ఒక దైనందిన జీవితంలో భాగంగా జరిగిపోతూ ఉంటాయి, కానీ వాటికి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి కంట్రోల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంలో భాగంగా జరిగిపోతూ ఉంటాయి. వాటిని ఆ విధంగానే సమాజం అంగీకరిస్తూ ఉంటుంది. ఎస్ నాగేశ్వర గారు మీరు ఏదో అడగాలనుకుంటున్నారు. వారు ఒక అఫీషియల్గా చాలా చక్కగా నొప్పించక తానవక తప్పించక తిరుగుడు అన్నట్టు చెప్పారు. క్షమించాలి, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్. ఇప్పుడు యుద్ధ సమయంలో ఆనందయ్య గారు ముందరకు వచ్చింది, దానికి చేయవలసిన కిం కర్తవ్యం ఎంతవరకు తీసుకెళ్తున్నాము? మీరు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారా? 15 రోజుల్లో ఇది నిర్ణయం మెడిసిన్ గురించి ప్రజలకి క్లారిటీగా చెప్పారా? వాడొద్దు వాడాలని చెప్పారా? ప్రజలు అడిగే ప్రశ్నలు ఇవి. ఇది కాకుండా డ్రగ్స్ అండ్ యాక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. కరోనా చికిత్స విధానంలో నాకు డ్రగ్స్ అండ్ యాక్ట్స్ వచ్చి చికిత్స చేయట్లే, ఆనందయ్య చెప్పబడుతున్నాడు. నాకు కరోనా చికిత్సా విధానంలో డ్రగ్స్ అండ్ యాక్ట్స్ నాకు వచ్చి చికిత్స చేయట్లే, నాకు రెమ్డెసివిర్ అని హాస్పిటల్లో ఇస్తున్నారు. అప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? అధికార పీఠంలో కూర్చున్న వారు మాట్లాడాలి. ఆనందయ్య గురించి ఓహో అని మీడియాలో వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఎందుకు మీడియా గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ప్రశ్నించట్లేదండి. ఐ రెస్పెక్ట్ హిస్ పొజిషన్, ఐ రెస్పెక్ట్ హిస్ వర్డ్స్. నేను అడుగుతున్నది ఏంటంటే, నిర్ణయాధికారం దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ ఇన్ని రోజులు నిమ్మకి నీరెత్తినట్టు ఏమి చలనం లేకుండా ప్రజల్ని కన్ఫ్యూజన్లోనే ఉంచుదాలనుకుంటుందా? క్లారిటీ అవ్వాలి కదా. ఇప్పుడు రెమ్డెసివిర్ పనికొస్తుందన్నారు, తర్వాత పనికిరాలేదని చెప్పారు, నిర్మోహమాటంగా చెప్పారు. ప్లాస్మా థెరపీ పనికొస్తుందన్నారు, తర్వాత పనికిరాదన్నారు, నిర్మోహమాటంగా చెప్పారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడకపోవడం వల్లనే ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాయి. మనము ఏదైతే ఆయుర్వేదం ఉందో, ఏదైతే ఆయుర్వేదం గురించి డౌట్స్ ఉన్నాయో, డౌట్స్ ఎప్పుడు పెరుగుతున్నాయి? పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల డౌట్స్ అనేవి పెరుగుతున్నాయి మనకి. సో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎప్పుడు మొత్తం ఇంకా 2 లక్షలు 3 లక్షలు అందరూ అయిపోయిన తర్వాత, ఫోటోలు గోడల మీద వెళ్ళిపోయిన తర్వాత కాదు. ఇది యుద్ధ ప్రాతిపదికన. వీఆర్ ఇన్ ఎ వార్, యూ హ్యావ్ టు ఆన్సర్. అది ప్రజలు అడుగుతున్నారు. యాజ్ అ మెడికల్ జర్నలిస్ట్ నేను ఈ సమాజంలో చూస్తున్నప్పుడు నాకు అవసరం ఉందా లేదా నేను తెలుసుకుంటానయ్యా, వాడచ్చా లేదా చెప్పవయ్యా అంటే సమాధానం లేదు. ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడతానంటారు, ఈయన తీసుకోవాలి వంటశాలలో వంట చేయించిన. వాట్ ఈస్ ఆల్ దిస్ హ్యాపెనింగ్? ఈరోజు సామాన్యుడికి కన్ఫ్యూజన్ వచ్చింది అని అంటే దానికి ఏ శాస్త్రము దోషం కాదు, ఖచ్చితంగా సిస్టంలో ఉన్న లోపాలే దానికి దోషం. అది సమాధానం కావాలి. నేను వారిని కూడా అదే అడుగుతున్నా. ప్రజల తరఫున ఏమడుగుతున్నానంటే, యూ హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్. ఇది పనిచేస్తుందా పనిచేయదా, తీసుకోమంటారా వద్దా, క్లారిటీగా చెప్పేయచ్చు కదా. ఆయుష్ నేషనల్ బోర్డే చెప్పొచ్చు దీని మీద. తప్పేమిటండి? ప్రజలు ఏమనుకుంటారు ఏమనుకోరు, క్లారిటీ ఉంది ప్రభుత్వానికి అనుకుంటారు, అంతే కదా. దట్ యూ షుడ్ డూ. అది నేను అడుగుతున్నా. ఎస్ ఏమంటారండి? నేను సమాధానం చెప్పచ్చా? చెప్పండి. నేను సమాధానం చెప్పచ్చండి? చెప్పండి. యా, నాగేశ్వరరావు గారు చాలా ఆవేదనతో వేసినటువంటి ప్రశ్నని నేను ఖచ్చితంగా సానుకూలంగా దాన్ని అర్థం చేసుకుంటాను. వాడిలాగే చాలామంది ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి అడగడము అది జరుగుతూ ఉంది. ఇక వాడన్నట్లు అట్లాగే చాలామంది అనుకుంటున్నట్టు నొప్పించక తాను ఒక చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా స్పష్టంగానే ఏవైతే సైంటిఫిక్గా మాకు ఎస్టాబ్లిష్ అయ్యాయో వాటిని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చాను మీడియాలో ఇప్పటి వరకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆయుర్వేద మందా కాదా అనేది మాకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఎటువంటి అనుమానానికి అవకాశం లేకుండా స్పష్టంగా ఇది ఆయుర్వేద మందుగా చట్టం గుర్తించదు అని అనుమానానికి తావులేని విధానంగా చెప్పాను. అట్లాగే అందులో ఉపయోగించినటువంటి మూలకాలు వాటి పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు కూడా అది మాకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ మూలికలు లేదా ఆ పదార్థాలు ఆయుర్వేద శాస్త్రం అంగీకరించినవే, అందులో అనుమానం లేదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఆ పదార్థాల వల్ల ఎటువంటి నష్టము జరగదు అనే విషయాన్ని కూడా మేము ఎటువంటి మొహమాటము లేకుండా చెప్పడం జరిగింది. ఇక ఏవైతే ఎస్టాబ్లిష్ కాలేదో, ఏవైతే ఇంకా ప్రూవ్ కావాల్సి ఉందో, ఏవైతే రిపోర్ట్లు రావాల్సి ఉందో వాటి విషయం కూడా ఇంకా రిపోర్ట్లు రావాల్సి ఉంది కాబట్టి వాటి మీద మేము రిపోర్ట్లు వచ్చిన తర్వాతే కామెంట్ చేస్తాము అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక 15 రోజుల్లో తేల్చేసే విషయము, ఎస్, నాకు గుర్తున్నంతవరకు నేను 22nd అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. 22nd నా ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత
10 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈరోజు 30వ తేదీ, దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాము. ఇంకొక నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాము. ఈరోజు నైట్కి అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. రేపటికి అంతిమ నిర్ణయం ప్రకటించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మొత్తం మీద నేను చెప్పిన డెడ్ లైన్ లోపలే అంతిమ నిర్ణయం అనేది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ప్రొలాంగ్ చేయడము, తాత్సారం చేయడము అనేది లేదు. ఇక ఈ మందు ఖచ్చితంగా పనిచేస్తుందా లేదా తేల్చి చెప్పమని చెప్పి అన్నారు. సో దాని మీద ఒక క్లినికల్ అనాలిసిస్, క్లినికల్ టెస్టులు లేకుండా ఇటువంటివి ఈ దశలో చెప్పే అవకాశం లేదు. మనం ఆయుర్వేద మందు కాదు అని చెప్పి అనౌన్స్ చేసే దాంట్లో ఇది కూడా ఒక కారకం. కాబట్టి అది పనిచేస్తుందా లేదా తేల్చి చెప్పండి అని చెప్పి అంటే ఈరోజు నా దగ్గర ఆధారం లేదు కాబట్టి నేను చెప్పలేను. కానీ నేను ఒక నివేదిక వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి అందులో కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటో రేపు తెలియజేసడానికి అవకాశం ఉందని మనవి చేస్తున్నాను. ఒకే ఒక పాయింట్ మాత్రం నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రాసెస్లో సాధ్యమైనంత శాస్త్రీయంగా చట్టానికి లోబడి అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది అనే విషయంలో నాకు నమ్మకం ఉంది. బహుశా రేపటికి దీని మీద అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్లో ఒక 10 రోజులు కొంత ఆలస్యం అయినప్పటికీ మంచి నిర్ణయము, మొత్తం రాష్ట్రానికి గౌరవాన్ని కలిగించే నిర్ణయము వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎస్, ఒకసారి మీరు మాట్లాడదురు కానీ మురళీకృష్ణ గారు ఉన్నారు, టీటీడీ ఆయుర్వేద కాలేజ్ ప్రిన్సిపల్. మురళీకృష్ణ గారు, ఇంతకుముందే చూశారు నాగేశ్వర్ గారు అలోపతి వైద్యులు అయినప్పటికీ కూడా ఆయుర్వేదం గురించి ఏ స్థాయిలో ఆవేదనతో కూడి మాట్లాడారు, మీకేమనిపిస్తుంది? రీసెర్చ్ ఇన్ఫ్రాన్ పెంచుకోవటానికి కానీ, ట్రీట్మెంట్ ఇన్ఫ్రాన్ పెంచుకోవటానికి కానీ, ఫండమెంటల్ రీసెర్చ్ చేయడానికి కానీ, లేకపోతే కొలాబరేటివ్ ట్రీట్మెంట్ చేయడానికి కానీ. మురళీకృష్ణ గారు, ఎస్, మురళీకృష్ణ గారితో మాట్లాడదాం. ఎస్, నాగేశ్వరరావు గారు, మీ డౌట్స్ క్లియర్ అయిపోయాయండి? ఐ షుడ్ థ్యాంక్ ద ఆఫీసర్, లైవ్లో ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది కోటాను కోట్ల ప్రజలు, తెలుగు వాళ్ళు ఇక్కడే కాదు మొత్తం భారతదేశము విదేశాల నుంచి కూడా ఒక చల్లని కబురు ఇచ్చారు. కానీ ఇక్కడ 2 విషయాలు మళ్ళీ రేపు ఎట్లాగో క్లారిటీ వస్తుందంటున్నారు కాబట్టి ఆయన చెప్పిన 2 విషయాల్లో కొద్ది వైవిధ్యంగా కనపడ్డాయి. మరి ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఏమిటంటే ఇది ఆయుర్వేదంగా పరిగణించట్లేదు అని అన్నారు. ఒకటి, వీరు వాడిన మూలికలు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయని అన్నారు. సో నేను భారతీయుడిగా గుర్తించట్లేదు, కానీ నువ్వు కర్ణాటకలో ఉన్నావని తెలుసు అని అనుకోండి. కర్ణాటక మళ్ళీ ఇండియాలోనే ఉంది కదా. అంటే బహుశా మనం అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కూడా లేకపోవచ్చు. వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలా వాళ్ళు పరిగణిస్తారో. ఏదైతేనేమి నేను ఇంతకుముందు చెప్పాను, నువ్వు రెమ్డెసివిర్ అను, ప్లాజ్మా అను, ఆనందయ్యను, ఇంకోటను ప్రజలు ఏమడుగుతున్నారయ్యా అంటే ఒక మంచి చల్లని కబురు ఇవ్వండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో యాజ్ అ మెడికల్ జర్నలిస్ట్ ఐఎమ్ కన్విన్స్ విత్ వాట్ ఆఫీసర్ హెస్ టోల్డ్. రేపు ఏదో మంచి కబురు వస్తుందంటున్నారు, అందరికి ఉపయోగపడే కబురు వస్తుందంటున్నారు. ఐ థింక్ దిట్ షుడ్ బి అ వెరీ ప్రైడ్ఫుల్ మూమెంట్. గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఫాస్ట్ ఆన్ దట్ అండి. చాలా సంతోషం ఆ విషయం. ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. ఎస్, రాములు గారు. నాగేశ్వర్ గారు, మీ ప్రశ్నకి నేను మొదట్లో ఆన్సర్ చెప్పడం జరిగింది. ఆయుర్వేద మందుగా గుర్తించాలి అంటే కేవలం మూలికలు పుస్తకాల్లో ఉండడం మాత్రమే కాదు. అది 1 ఆఫ్ ద 5 ఫ్యాక్టర్స్. 5 ఫ్యాక్టర్స్లో ఒకటి మాత్రమే. మిగతా 4 ఫ్యాక్టర్స్ ఆ మూలికల యొక్క రేషియో, ఆ మూలికల వాడే విధానము, వాటి యొక్క ఫార్ములేషను, వాటిని ఏ వ్యాధికి ఎలా ఉపయోగించాలి, ఈ 4 కూడా యాడ్ అయితేనే అది ఆయుర్వేద మందు అవుతుంది. అంటే మొత్తం 5 ఉన్నాయి. 5లో ఒక లక్షణం మాత్రమే సాటిస్ఫై అయింది. అంత మాత్రాన అది ఆయుర్వేద మందు కాదు. కాబట్టి నేను చెప్పిన దాంట్లో కాంట్రడిక్షన్ లేదని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్నదండి, రాములు గారు అన్నదానికి నేను దానికి ప్రతిస్పందనగా చెప్తున్నాను. ఇదే సమస్య ఈరోజు మనకి ఏదైతే ఆనందయ్య గారి విషయం వచ్చిందో, వారు ఎలా అయితే అధికారంలో వాళ్ళు వెళ్ళి చూశారో, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, యునైటెడ్ కింగ్డమ్లో అక్కడ కూడా ఇదే డౌట్ వచ్చింది. వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయా లేదా అని డౌట్ వచ్చింది. ఇది ఎప్పుడో చరిత్ర గురించి కాదు, హార్డ్లీ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ క్రితం జరిగిన పరిశోధన చెప్తున్నాను. అక్కడ ఏం చేశారు, వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయా లేదా, 1000 మందికి ఇచ్చామా, 10,000 మందికి ఇచ్చామా, 20,000 మందికి ఇచ్చామా, ఇచ్చిన డేటా వచ్చిందా, డేటా అనాలిసిస్ అదంతా కాదు, టైం లేదు, వీ హ్యావ్ టు డిసైడ్ అని చెప్పి ఒక కన్సర్ట్, ఒక సంగీత కార్యక్రమాన్ని అరేంజ్ చేసింది ప్రభుత్వం అధికారికంగా. దాదాపుగా 9,000 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో ఎంతోమంది డాక్టర్స్, సర్జన్స్ కూడా, మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత కరోనా రోగుల్ని వదిలేరు దాంట్లోకి.
దాంట్లో కరోనా ఉన్న వాళ్ళు ఉన్నారు, కరోనా లేని వారు ఉన్నారు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి డేటా 15 రోజులు 20 రోజుల తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గర అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్డర్డ్ అనమాట. నువ్వు హాల్లోకి ఎంటర్ అవుతున్నావంటే నీ బ్లడ్ శాంపిల్స్ ఏమిటి, నీ స్క్రీనింగ్ ఏమిటి, ఒక డేటా పెట్టుకున్నారు. ఈ 9,000 10,000 మందికి ఇమ్మీడియట్గా ఆఫ్టర్ 15 days 20 days వాళ్ళు మళ్ళీ వాల్యూస్ అని చెక్ చేయడం జరిగింది. అంటే ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్పోజ్ అయినా కూడా ఎలాంటి కణాల్లో మార్పులు వస్తున్నాయని విత్ ఇన్ 20 days గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు టేక్ ఎ డిసిషన్. 15 రోజులు 20 రోజుల్లో యూకే టుక్ ఎ డిసిషన్, ఎస్ ఈ వ్యాక్సిన్ పనిచేసింది, ఈ వ్యాక్సిన్ పనిచేయలేదని. అలాంటి ఏదన్నా అంటే యాజ్ ఐ అగ్రీ విత్ రాములు గారు, మనం రూల్ ఆఫ్ బుక్ ప్రకారమే వెళ్ళాలంటే కొన్ని సందర్భాల్లో కుదరదు. వార్ఫేర్, నా మీద యుద్ధం, నా దేశం మీద యుద్ధం ఇలా వస్తుందని నేను కలలో కూడా అనుకోలే, ప్రధానమంత్రి కూడా కలలో కూడా అనుకోలే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక స్టెప్ను ముందరికి ఎలా తీసుకెళ్ళాలి, ఆ టెంపర్మెంట్ అనేది ఒక లీడర్కి, ఒక అధికారికి ఉండాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తపరుస్తున్నాను. ఎస్, మురళీకృష్ణ గారు, టీటీడీ ఆయుర్వేద కాలేజ్ ప్రిన్సిపల్. మురళీకృష్ణ గారు, నేపాల్, చైనాలో సంప్రదాయ విధానంలో వైద్య విధానాలపై జరుగుతున్నటువంటి రీసెర్చ్ ఇండియాలో జరగట్లేదు అనే ఆవేదన వ్యక్తమవుతుంది. అదే సమయంలో ఒక సామాన్యుడు కూడా ఆయుర్వేదం పనిచేస్తుందని తెలుసు, ఆయుర్వేదం ఉందని తెలుసు, కానీ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తలనొప్పి వచ్చినా అలోపతి మెడిసిన్ వాడాలి అనే ఆలోచన వెంటనే వాళ్ళ బ్రెయిన్లోకి వచ్చేస్తుంటుంటుంది. కనీసం ఈ వైవ ఆలోచించని కూడా ఆలోచించడు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉందంటారు? అలోపతి అంతగా ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది? సార్, ఇది TCM అని అంటారు, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనే దాన్ని అక్కడ గవర్నమెంట్ చాలా ప్యాట్రనైజ్ చేసింది సార్. అది ఎలాగనంటే ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉందో, అంటే ఫార్మల్గా వచ్చే చిన్న చిన్న వ్యాధులకన్నిటికీ కూడా ఫస్ట్ వాళ్ళు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ దగ్గరికి పోవాలి. అక్కడ కాకపోతే అప్పుడు నెక్స్ట్ సెకండరీ, తర్వాత టెర్షరీలో ఇంటిగ్రేటివ్ అప్రోచ్ లేకపోతే ఎక్స్క్లూజివ్ అలోపతిక్ ట్రీట్మెంట్లో వాళ్ళకి డిఫరెంట్ స్టెప్స్లో అది కంపల్షన్ చేయడం జరిగిందనమాట. దాంతో ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ట్రెడిషనల్ డాక్టర్ దగ్గరికి పోవాలి. ట్రెడిషనల్ డాక్టర్ దగ్గర అతనికి రెస్పాండ్ కాకపోతే అప్పుడు ఈ హ్యాజ్ ఎ ఓపెన్ ఆప్షన్. ఆ ఆప్షన్లో తను అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, TCMలోనే కంటిన్యూ చేయొచ్చు. సో ఇటువంటి ఫెసిలిటీ అనేది చైనీస్ సిస్టంలో ఉంది. అలా క్రోర్స్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ రీసెర్చ్. వాళ్ళు చాలా చక్కగా ఎలా చేశారని అంటే, వాళ్ళు దే ఐడెంటిఫైడ్ దట్ 30 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అబండెంట్గా అవైలబుల్ అనమాట చైనాలో. ఆ 30 ప్లాంట్స్ మీదే ఫోకల్గా రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. ఆ ఫోకల్ రీసెర్చ్ మీదే ఒక హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ పబ్లిష్ చేశారు. ఆ పేపర్స్ని బేస్ చేసుకొని దాన్ని మార్కెటింగ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ 30 హెబ్స్ కూడా ఎఫారెస్ట్రేషన్ అనేది చూశారు, ఎండేంజర్ కాకుండా చూసుకున్నారు, అబండెంట్ అవైలబిలిటీ రిసోర్సెస్ ఉన్నాయి, దీన్ని ఎంత ఎక్స్పోర్ట్ చేసినా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది చైనా ఆర్ పీపుల్ ఆఫ్ చైనా. ఆ విధంగా చేయటం ద్వారా చాలా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ, ఏదైతే సర్ప్లస్ ఉందో దాన్ని మాత్రమే వెస్ట్రన్ కంట్రీస్కి కానీ అదర్ కంట్రీస్కి కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇదే సినరియో మనం ఇండియన్ కండిషన్స్లో చూస్తే, మనం ఒక వాల్యుబుల్ మెడిసిన్ ఏదైనా ఇక్కడ ఫైటోకెమికల్కి దానికి ఎక్స్పెన్సివ్గా వాల్యూ ఉంది వెస్ట్రన్ కంట్రీస్లో అని అంటే, దీన్ని ఇక్కడ మనం ఎండేంజర్ చేసి దాన్ని అసలు ఎఫారెస్టేషన్ మెజర్స్ లేకుండానే దాన్ని ఒక స్టేజ్లో ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకి ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్ రావుల్ఫియా సర్పెంట్ అయినా 1970sలో మన పార్లమెంట్ దాన్ని ఎండేంజర్డ్ స్పీషియస్గా, తర్వాత ఎక్స్పోర్ట్ కంప్లీట్గా కట్టేలు చేసే స్టేజ్కి వెళ్ళిందనమాట ఆ ఎక్స్పోర్ట్స్ అనేవి. ఈ విధంగా ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేది మనకు ఇండియన్ కండిషన్స్లో లేదు. అది ఎలా మనం ఏ మెడిసిన్స్ అబండెంట్గా ఉన్నాయి, ఆ అబండెంట్ మెడిసిన్స్ మీద బాగా ఫోకల్ రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన ఫైటోకెమికల్స్ ఎక్స్ట్రాక్ట్స్ మనం వెస్ట్రన్ కంట్రీస్ పంపించడం ద్వారా ఇంటర్నేషనల్ ఎక్స్చెకర్ అనేది మనం పొందే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనం వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చే స్టేజ్లో ఉంటే, ఇక్కడ మన పీపుల్ ఆఫ్ ఇండియాకి అవి లేకపోవటం వలన ఇక్కడ మనం వాడాల్సిన వచ్చినప్పుడు అవి చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్గా తయారవుతున్నాయి. దానికి సబ్స్టిట్యూషన్ పోవాల్సి వస్తుంది. దానివల్ల క్వాలిటీ మెడిసిన్ ప్రొడ్యూస్ కాకుండా ఈ సబ్స్టిట్యూట్స్ వలన క్వాలిటీ ఎరోజ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుంది సార్. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఎలా ఉంది, మన ఇండియన్ మెడిసిన్ ఎలా మనం డెవలప్ చేసుకోవాలనే దానికి. సో భార్గవ్ భెట్రా గారు, మీరు ఒక ఆయుర్వేద హాస్పిటల్ MDగా ఉన్నారు. ఏ వైద్య విధానంలోనైనా ఏ వ్యాధికైనా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్
ఇది చాలా అవసరం. ఇది ముఖ్యంగా పేషెంట్స్ని కానీ జనాలను కానీ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతుల్లో ఆయుర్వేదం ఇంకా అధునాతన పద్ధతులను సంతరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ప్రస్తుతం ఎలా ఉన్నామంటారు? నేను చెప్పినట్టు ఈ ఫీల్డ్లో రీసెర్చ్ చాలా జరుగుతుంది, బట్ అది బయటికి రావడం లేదు. అండ్ ఆయుర్వేదిక్ సంబంధించిన డ్రగ్స్ని, ఇండివిజువల్ హర్బ్స్ కానీ లేదంటే వాటిని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని మిగతా అదర్ డిపార్ట్మెంట్స్లో లైక్ మైక్రోబయాలజీ కానీ అదర్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ జరుగుతున్నాయి. మన ఆనందయ్య గారి డ్రగ్స్ నేను ఒకసారి ఆ లిస్ట్ అవుట్ చూసుకుని అందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అవి ఎట్లా వర్క్ చేస్తున్నాయని కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఐ జస్ట్ ఫౌండ్ మెనీ రీసెర్చ్ పేపర్స్ ఆల్రెడీ పబ్లిష్డ్. లైక్ ఈ అర్క లైక్ ఏమంటారు తెల్ల జిల్లేడు పువ్వులు ఉన్నాయి కదా, ఈ తెల్ల జిల్లేడు పువ్వులు ఈ దాని పేరున జరిగిన రీసెర్చ్లోని పూర్వం ఇప్పుడు జరిగిన రీసెర్చ్ కూడా కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ జరిగిన రీసెర్చ్లోని ఫైబ్రినోలైటిక్ యాక్టివిటీ అండ్ యాంటీ హిస్టమైడ్ యాక్టివిటీ, యాంటీ థ్రాంబోసిస్ యాక్టివిటీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని ఆల్రెడీ నిరూపితమైంది. బట్ నన్ ఆఫ్ అస్ నో ఇట్. మనం ఎట్లాగా వర్క్ చేసుకుంటున్నామంటే లైక్ ఈ డ్రగ్ ఇట్లా దాని యొక్క ప్రాసెస్ అని ఇండివిజువల్గా చూసుకోకుండా యాజ్ ఎ కాంపౌండ్గా మనం రెగ్యులర్ యూసేజెస్లోని భార్గవ్ గారు నిజానికి ఈ మందు దేనికి రీసెర్చ్ జరిగింది. భార్గవ్ గారు నిజానికి ఈ మందు దేనికి పనిచేస్తుంది అనే దానికంటే ముందు ఇతనికి వచ్చిన రోగం ఏంటి అనేది టెస్టింగ్లో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే అలోపతిలో చూస్తుంటే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ టెస్ట్లు అయితే ఉన్నాయి. మరి ఆయుర్వేదంలో కూడా అలాంటి నిర్ధారణ పరీక్షలు అధునాతనంగా అందుబాటులో ఉన్నాయా? అందుబాటులోకి తీసుకుని రావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అలాగే ఆయుర్వేదంలో కూడా సర్జరీ దిశగా ఆలోచనలు చేశారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? శస్త్రచికిత్సా విధానాలను కూడా ఆయుర్వేదంలో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? నేను చెప్పినట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయండి, చాలా జరుగుతున్నాయి. బట్ దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ప్రోత్సాహం కావాలి. ఇప్పుడు యాజ్ ఎన్ ఇండివిజువల్ నేను ఒక సర్జరీ చేస్తాను, నాకు ఆ టెక్నిక్ ఉంది, నాకు తెలుసు అని చెప్పి నేను వెళ్ళి చేస్తానంటే అది కుదరదు కదా. సో గవర్నమెంట్ షుడ్ దానికి కావాల్సిన సపోర్ట్ కానీ నాలెడ్జ్ కానీ దానికి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని గవర్నమెంట్ ఇన్బిల్డ్ చేయాలి కరికులంలోని. అండ్ ఇంకొకటి ఏదైతే ఇందాక నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే ఇట్స్ ఏ బయోలాజికల్ వార్ రైట్ నౌ. దీనికి సంబంధించి మనం అందరూ ఎవరైతే ఈ సైన్స్ స్టూడెంట్స్ కానీ లేదంటే హెల్త్ సంబంధించిన డాక్టర్స్ అందరూ ఉన్నారో వీ ఆల్ షుడ్ గెట్ టుగెదర్ అండ్ వర్క్. మనం అందరూ కూడా వెల్ ఎక్విప్డ్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సో నాకు ఒకటి అనిపిస్తోందండి, కొలాబరేటివ్ క్లినికల్ ట్రయల్స్ గురించి మాట్లాడుకున్నాం. అలోపతి ఆయుర్వేద వైద్యులు ఒకే వేదిక పైన ఎందుకు చేయకూడదని, అంటే ఆయుర్వేదంలో కూడా ఇలాంటి టెస్టింగ్ కిట్స్ని డెవలప్ చేసి దాని మీద పెట్టేదానికంటే పోన్లే అలోపతిలో టెస్టింగ్ విధానం ఒకటి ఉంది, ఇన్స్టెంట్గా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి మనం ఆయుర్వేదంలో ఒక ఎఫెక్టివ్గా మందును తయారు చేయడానికి అంటే రెండు రంగాలు కలిసి ముందుకు వెళ్తే చాలా సమయం కలిసి వస్తుంది, చాలా ధనం కలిసి వస్తుంది. అలాంటి ప్రయత్నాలకు బీజం పడింది అనుకోవచ్చా, పడుతుంది అనుకోవచ్చా? పడాలని కోరుకోవాలి, పడింది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఏదైతే రీసెర్చ్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ఆనందయ్య గారి డ్రగ్ నుంచి ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో ఇది గవర్నమెంట్కి చేరి అండ్ ఆయన కోరుకున్నట్టు మిగతా అదర్ సైన్సెస్ కూడా మా ఇప్పుడు ఉన్న పెద్దలంతా కూడా ఈ విధంగా ఆలోచించి అందరూ కలిసి మనం ముందుకు వెళితే మనం ఇక మీదట వచ్చే థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అంటున్నారు, ఇవి కాకపోతే ఏదో కొత్త రోగం రావచ్చు. వాటిని మనం ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎస్ గోపాల్ గారు, మీరు ఆయుర్వేద వైద్యులుగా ఉన్నారు, మీరు వైద్యం అందిస్తున్నారు. కానీ ఏదైనా పరిమితులు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి, అయ్యో పరిమితులకు లోబడి నేను వైద్యాన్ని అందిస్తున్నాను అని మీరు ఏదైనా ఆవేదన చెందుతున్నారా? అలా ఏం లేదండి. ఎందుకంటే ఇందులో ఇంకా విస్తృత పరిశోధన జరగాల్సి ఉంది, కానీ ఎక్కడ ఆగిపోయింది. పెయిన్ అదే లేదు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున నాకు ఈ సమస్య వస్తే గంట 2 గంటల్లో తగ్గ వాళ్ళు వాళ్ళ బిజినెస్లు వాళ్ళు ఆపుకోలేరు. ఎందుకంటే వాళ్ళు తీసుకోవాల్సినవి వాళ్ళు ఇవ్వాల్సినవి చాలా ఉంటాయి. అంతేగాని ఆయుర్వేదిక్ ఎప్పుడో పనిచేస్తారు గురించి ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే అనేది పబ్లిక్లో ఒక రకమైన ఇది. ఒక మందు ఆయుర్వేదంలో కానీ అల్లోపతిలో కానీ బయటకు వచ్చినప్పుడు 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ది అదే బయో అవైలబిలిటీ, అంటే మనం తీసుకున్న మందు రక్తంలో ఎప్పుడు కలుస్తుంది అనేది ఫస్ట్. రెండోది హాఫ్ లైఫ్, అంటే మనం తీసుకున్న మందు 50% మన రక్తంలో ఎప్పుడు కలుస్తుంది. తర్వాత మూడో పాయింట్ థెరపటిక్ ఇండెక్స్. థెరపటిక్ ఇండెక్స్ అంటే ఎక్స్పెక్టెడ్ డోస్ ఏంటి, లేతల్ డోస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. లేతల్ డోస్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ఈజ్ ఎ న్యూరోటాక్సిక్, నాట్ ఓన్లీ న్యూరోటాక్సిక్, ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ పాయిజన్. అది మనకి 720 ml, అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక వ్యక్తి ఒకేసారి తాగేస్తే చచ్చిపోతాడు, అది లేతల్ డోస్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ 720 mlని తెల్లవారులు 4 బాటిల్స్ వేరే నీళ్లు కలుపుకు తాగుతూ ఉంటారు. సో ఇలాంటి వాటిలో ఆయుర్వేదిక్ ఫిట్ చేసి అలోపతిక్ పాయింట్లో అంటే బయో అవైలబిలిటీ అంటే మన డోస్ ఎంత ఇవ్వాలని తెలుసుకోవటం, ఎప్పుడెప్పుడు ఇవ్వాలనుకోవటం, అట్ ద సేమ్ టైం ఎంత ఇవ్వాలనుకోవటం కూడా ఈ 3 పాయింట్స్లో ఉంటాయి. థెరపటిక్ ఇండెక్స్, బయో అవైలబిలిటీ అండ్ హాఫ్ లైఫ్ డ్రగ్. అంటే బనుకోవచ్చు ఇక్కడ బయోమెడికల్తో ప్రాబ్లం లేదు సార్. మేము బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఒక టెస్ట్ చేసాం. దాన్ని ఏంటంటే బయోఫీడ్ మెకానిజం, అంటే మీకు ఒక రకమైన లైట్లు పెడతాం మీ తలకి, అంటే గ్రీన్ లైటు, ఎల్లో లైటు, రెడ్ లైట్. అంటే మీ ఆలోచన అప్పుడు మీకు ఆకలైనప్పుడు మీకు ఆకలైంది ఎలా తెలుసుకోవాలి, మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది బ్రెయిన్ నుంచి. ఇట్ ఈస్ బయోఫీడ్ మెకానిజం. అరే మీరు వాష్రూమ్కి వెళ్ళాలి, ఎలా తెలుస్తుంది, మీ బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది, మీకు అటు ఆ వాష్రూమ్కి వెళ్తారు. లేదు మీరు టెన్షన్లో ఉన్నారు, అది ఎలా తెలుస్తుంది అంటే బయోఫీడ్ మెకానిజం. అంటే ఎవ్రీ మెకానిజము అంటే అంటే ఫిజియలాజికల్గా ఎనటామికల్గా డిఫరెన్స్ లేదు. ఓన్లీ ఫార్మకలాజికల్గా వచ్చేవరకు డ్రగ్స్ ఉపయోగించే తేడా వస్తుంది. ఆ తేడాలో బెస్ట్ డ్రగ్స్ కూడా మనకు ఇప్పుడు మనం చెప్తున్నాము. ఎందుకంటే పూర్వకాలంలో కూడా ఒక వ్యక్తి అన్కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు మనం చేసిన పని ఏంటి, ఇప్పుడు మీకు తెలుసు కదా స్టోరీ, రామాయణం తెలుసు కదా. హనుమాన్ వెళ్ళి సంజీవుని తీసుకొచ్చాడు, ఆయన ముక్కులోను కంట్లో వేసాడు, లక్ష్మణుడు లెగిశాడు. అంత ఎఫెక్టివ్గా పనిచేసే మందులు మనకు ఉన్నాయి ఇప్పుడు కూడా. కాకపోతే ప్రజలకి టైం లేదు. ఎందుకంటే వాళ్ళు తెల్లారినాక వాళ్ళు డ్యూటీలకు వెళ్ళాలి, వాళ్ళు షాపులు తీయాలి, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు తీసుకోవాలి. కాబట్టి గంటలో తగ్గిపోతే ఏముందని ఆలోచిస్తాం వల్ల కొంత ఆయుర్వేదం వెనకబడిందని నేను భావిస్తున్నాను. అంటే అలోపతి లాగా ఆయుర్వేదకు పోవాలంటే ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా దానికి సపోర్ట్ ఇవ్వాలండి. నేను చెప్పే ఫస్ట్ రాజపోషణ లేదు దీనికని, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలండి. మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఆయుర్వేదం మందులు విపరీతమైన లాభాలు వస్తున్నాయి. ఆ లాభాల్లో 10% కనుక ఆయుర్వేదం ఖర్చు పెడితే బ్రహ్మాండంగా మనం దూసుకుపోతాం. అంటే ఒక ఆయుర్వేద వైద్యులుగా చెప్పండి, కేరళలో ఎందుకు జరుగుతుంది, ఆంధ్రలో జరగట? కరెక్ట్, చెప్పండి. కేరళ ఉదాహరణకి ఏదో చెప్తున్నారు, చెప్పండి. లేదా కేరళలో ఏంటంటే అక్కడ ఏదానికైనా సరే దానికి ఆ గవర్నమెంట్ సపోర్టింగ్ ఉంది, ఆ డ్రగ్స్ కూడా అవైలబిలిటీ అక్కడ ఉంది. ఇక్కడ మనకు అట్లా కాదు కదా. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా ఒక పాలసీస్ ఉన్నాయి. ఎందుకంటే మెడికల్ అండ్ హెల్త్ ఇస్ స్టేట్ పాలసీ. ముఖ్యంగా ఐసీఎంఆర్ కానీ ఇవన్నీ కూడా వాటి చేసేదేం లేదు. WHO ఏం చెప్తుందో ఐసీఎంఆర్ చేస్తుంది, ఐసీఎంఆర్ ఏం చెప్తుందో మనం అంతా కూడా మెడికల్ కాలేజీలో రీసెర్చ్ పీపుల్ మనం చేస్తున్నాం. వాళ్ళు తప్పు చెప్పారు రైట్ చెప్పారా అనేది మనకు అనవసరం. ఎందుకంటే WHO చెప్పింది, ఐసీఎంఆర్ చేస్తే మనం చేస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ మరి ఆయుర్వేదిక్ అట్లా లేదు. ఎందుకంటే ఎవరి కాళ్ళే ఎవరి ఏరియాలో వాళ్ళకి నచ్చిన డిసీజ్ స్పెషలిస్ట్గా చేసుకుంటున్నారు. అందువల్ల ఆయుర్వేదం కొద్దిగా వెనకబడిందని నేను అనుకుంటున్నాను. ఆయుర్వేద కాలేజ్ గత 50 ఏళ్లలో ఆయుర్వేద బోధన పద్ధతుల్లో మారలేదు అని అంటున్నారు కొంతమంది. అలాగే కొత్త పరిశోధన పద్ధతుల్లో పాఠ్య పుస్తకాల లభ్యత కూడా లేదు అంటున్నారు. నిజమా అండి ఇది? సార్, ఇది యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే బోధనా పద్ధతి అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఆ థియరీని అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో ఏంటంటే త్రిసూత్రం అని అంటాం. హేతు, లింగ, ఔషధ జ్ఞానం అని అంటారు. హేతు అని అంటే కారణం ఏంది వ్యాధికి, లక్షణాలు ఏంటి వ్యాధికి, తర్వాత ఎటువంటి మందు ఇవ్వాలి. ఈ 3 సూత్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆయుర్వేద వైద్య శాస్త్రం.
కానీ దీనికి ఏంటంటే మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మా ఓన్ ఫండమెంటల్స్ ఉన్నాయన్నమాట దీనికి. అంటే హేతు ఏ విధంగా ఆలోచించాలి, డైటిక్ ఫ్యాక్టర్సా, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్సా, లేకపోతే స్లీప్ రిలేటెడ్ ఫ్యాక్టర్సా అనేది ఆలోచించాలి. అలానే లక్షణాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ త్రిదోష కాన్సెప్ట్లో ఈ లక్షణాలు ఉన్నాయనంటే ఏ దోష అగ్రివేట్ అయింది అనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత దానికి తగ్గట్టుగా ఒక ఔషధాన్ని ఇవ్వటం అనేది. కానీ ఇప్పుడు చూస్తే మనకు మీరు అన్నారు ఇందాక ఈ 50 yearsలో మనకి ఏమైనా అడ్వాన్స్మెంట్ జరిగినాయి అని అంటే థౌజండ్స్ ఆఫ్ ప్రొప్రైటరీ మెడిసిన్స్ వచ్చినాయండి, అందులో డౌటే లేదు. కొత్త ఫార్ములా కూడా ఇంట్రడ్యూస్ అయినాయి. కొన్ని ఫోక్ క్లైమ్స్ అన్నీ కూడా ఆయుర్వేద అయినాయి. కొన్ని లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ ఆయుర్వేదిక్ ఫార్ములే అయినాయి. తర్వాత చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ కూడా మనం లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ నుంచి వ్యాలిడేట్ చేసుకొని తీసుకున్నాం. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి, స్ట్రీమ్ లైనింగ్ అవుతున్నది, అప్డేట్ అవుతూ ఉన్నది. కానీ ఈ పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అడిగారు ఇందాక, వేణుగోపాల్ గారిని అడిగారు ఒక మాట, మీరు ఏదైనా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా అన్నప్పుడు ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఎలా ఫేస్ చేస్తామనంటే మేము ఆయుర్వేద ఫిజిషియన్గా స్టాండ్ అలోన్ థెరపీ తర్వాత అడ్జువెంట్ థెరపీ రెండుగా చేయొచ్చు. స్టాండ్ అలోన్ థెరపీ అని అంటే మనం కేవలం ఆయుర్వేద మెడిసిన్ ద్వారానే తగ్గించే కొన్ని డిసీజెస్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చేసి తగ్గించుకోవచ్చు. అలానే అడ్జువెంట్ థెరపీ అని అంటే ఆల్రెడీ డయాబెటీసో, హైపర్ టెన్షనో, కార్డియక్ ప్రాబ్లమో ఉండి వేరే ఇంకేదైనా ఆర్థరైటిస్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు మేము అడ్జువెంట్ థెరపీగా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మందులు అవి వాడుకుంటూ ఇవి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ అడ్జువెంట్ థెరపీకి మేము సజెస్ట్ చేస్తామో వీళ్ళు పోయి మోడర్న్ డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు అన్నీ వాడొద్దండి, అవన్నీ కూడా నాన్ సెన్స్, అది ఇది అన్నట్టుగా వాళ్ళు పక్కన పెట్టేసే అవకాశాలు ఉంటాయి. ఈ అడ్జువెంట్ థెరపీ అనేది యాక్చువల్గా ఇంటిగ్రేటివ్ అప్రోచ్. నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే సుధాకర్ రావు గారు లాంటి వాళ్ళు ఉంటే, సుధాకర్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఓకే. కానీ కొంతమంది చాలా రేషనలిస్టులు అని అంటారు, వాళ్ళు సెల్ఫ్ స్టైల్ రేషనలిస్టులు ఉంటారు. వాళ్ళు ఇది అసలు నాన్ సెన్స్, ఇట్ ఈస్ అన్ ఎంపిరికల్ థెరపీ, ఇట్ హ్యాస్ నో వ్యాలిడేషన్, ఇట్ ఈస్ అన్సైంటిఫిక్ అని చాలా యాడ్జెక్టివ్స్ తర్వాత ఇవన్నీ వాడేసి వాళ్ళు జస్ట్ డిస్కరేజ్ చేస్తారనమాట. అటువంటిప్పుడు వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ పేషెంట్స్కి, అసలు ఈ మందులు వాడాలా, అవి అయితే వాళ్ళకి తప్పనిసరిగా వాడకపోతే అవి సర్వైవల్ ఉండదు. తర్వాత ఇది వాడాలంటే, ఈ నొప్పి తగ్గాలంటే దీనికి మనం తప్పనిసరిగా ఈ మందు వాడుకోవాలి. అప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఏం చేయాలి అని వస్తారు. సో దీనికి ఏంటంటే మనకు అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఒక లా ప్రకారం కూడా మనకు సపోర్ట్ లేదన్నమాట. ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అనేది చైనాలో ఉంది. చైనాలో ఇద్దరు డాక్టర్స్ కూర్చొని ఎవరు బెస్ట్ మెడిసిన్ ఉంటే అది వాళ్ళకి ఇచ్చి ఎలివేషన్ ఆఫ్ సఫరింగ్ అనేది అల్టిమేట్ గోల్గా పేషెంట్కి రిలీఫ్ అనేది ఇవ్వటం. ఆ అప్రోచ్ అనేది ఇండియాలో కంప్లీట్గా లేదు. ఇది డైకాటమీ అనమాట, 2 ప్యారలల్ లైన్స్ లాగా రన్ అవుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళే పెద్ద గోడలు కట్టుకున్నాం, అది మాకు తెలియదని అంటాం, ఇది వాళ్ళు మాకు తెలియదని అంటారు, లేకపోతే మేము వాళ్ళకి తెలియదని అంటాం. ఈ విధంగా ప్యారలల్ లైన్స్లో పోతుండటం వలన మనకు పేషెంట్కి పెద్ద బెనిఫిట్ చేయలేని పరిస్థితి కూడా ఒక్కొక్కప్పుడు ప్రాక్టీస్లో వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎస్ నాగేశ్వరరావు గారు, ఎస్ నిజానికి ఎవరికి వాళ్ళు ప్యారలల్ లైన్లో వెళ్ళేదానికంటే కలిసికట్టుగా వెళ్ళే అవకాశాలను ఎంతవరకు ఉన్నాయంటారో ఆ దిశగా అలాంటి ప్రయత్నాలు జరగాలని అవసరం ఉంది. ఎందుకంటే అలోపతి డాక్టర్గా ఉండి మీరు కూడా అలాంటి ప్రయత్నాలు జరగాలి, ఆయుర్వేదం అద్భుతాలు సృష్టిస్తుంది అని మీ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి, ఏమిటనంటే నాకు ఒక విషయం తెలియదంటే అది రబ్బిష్ అని కాదండి, నాకు తెలియదని అర్థం. అంటే ప్రపంచంలో ఉన్నవన్నీ నాకు తెలియాలని లేదు. దెర్ ఆర్ సర్టన్ కాన్సెప్ట్స్ ఇన్ మెడిసిన్ ఆల్సో విచ్ ఐ డోంట్ నో. మేబీ అలోపతిక్ కాన్సెప్ట్ నేను ఇంకా చదవకపోవచ్చు, అది నాకు తెలియదు కాబట్టి అది తప్పు అనడం అనేది దట్ ఈస్ రాంగ్. అది ఎవరు ఏ వైద్యుడు చెప్పినా, అది ఆయుర్వేద చెప్పినా తప్పే, మా అలోపతి వాళ్ళు చెప్పినా తప్పే. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ మాత్రం అవసరం ఉందండి. ఏమిటనంటే వీ హ్యావ్ టు ఇవాల్వ్ టు ఎ సిస్టమ్ వేర్ ఆయుర్వేద ఇంప్రూవ్స్, అలోపతి ఆల్సో ఇంప్రూవ్స్. అంటే రెండు మిక్స్ చేసి లాస్ట్కి ఇది ఒక్కటే మిక్సోపతి అని ఆ మధ్య మనం చూస్తున్నాం. మిక్సోపతి సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకంగా ఉంది అని. మిక్సోపతి అవసరం లేదండి. ఆయుర్వేదం వాళ్ళు ఆయుర్వేద చికిత్స చేయాల్సిందే. వాళ్ళు ఆయుర్వేద చికిత్స చేస్తేనే వాళ్ళు నిలబడతారు. అట్లా అయితేనే ఆయుర్వేద నిలబడుతుంది, ప్రజలకు ఆయుర్వేదం అందుతుంది. నేను ఇండియాలో పుట్టి గ్రేట్ బ్రిటన్ జెండా కప్పుకొని తిరిగాను అనుకోండి, నా రికగ్నిషన్ ఏముంటుంది? నేను గ్రేట్ బ్రిటన్ వాడు పక్కన కూర్చోవచ్చుగాక, ఇడ్లీ వడ సాంబార్ తినొచ్చుగాక, కానీ వాడి తిండి వాడిది, నా తిండి నాడిది. అట్లాగే ఆయుర్వేదం చేసేవాడు ఖచ్చితంగా ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయాలి, అలోపతి చేసేవాళ్ళు చేయాలి. మరి ఎక్కడ కలవాలి? మీరు అన్నారు డయాగ్నోస్టిక్స్లో మెడికల్లో మోడర్న్ మెడిసిన్ హ్యాస్ గాన్ వెరీ ఫార్. అది వరం అని చెప్పాలి.
సో అది రీఇన్వెంటింగ్ ఆఫ్ ద వీల్ అవసరం లేదు. మళ్ళీ ఆయుర్వేద వాళ్ళు మీది కాకుండా మేమేం చేయాలి అని కిచెన్లో పోయి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డయాగ్నోస్టిక్ టూల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఓ వ్యాధి కన్ఫర్మ్ అయింది, కరోనా కన్ఫర్మ్ అయింది, దీనికి ఆయుర్వేద చికిత్సలో ఏది ఉంది అది క్లారిటీగా కావాలి, హర్బల్ మెడిసిన్లో ఏది ఉంది అది క్లారిటీగా కావాలి, అలోపతిలో ఏది ఉంది అది క్లారిటీగా కావాలి. ఒకరోజు అలోపతి తీసుకో, ఒకరోజు మిక్సోపతి తీసుకో, ఒకరోజు అలా అవసరం లేదు. నేను అనేది ఒకటే, భారతదేశంలో పుట్టిన ప్రజలకి ఒక విసులుబాటు, ఒక ఆప్షన్ అనేది ఉండాలి. ఎస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆయుర్వేద గురించి ఉంది, నేను ఇది తీసుకుంటాను అని నిర్ణయం ఎవరు చేయాలి? అలోపతి చేయడు, ప్రజలు చేస్తారు. నన్ను నమ్మితే, నా చికిత్స నమ్మితే అప్పుడు అలోపతికి గౌరవం వస్తుంది. అలోపతికి గౌరవం వచ్చింది కదా అని ఆయుర్వేద తక్కువ చేయాల్సిన ప్రభుత్వాలలో చేయడం చాలా నేరం కూడా. 2 కొడుకులు పుడితే ఒక కొడుకుని చంకలో ఎత్తుకొని ముద్దు పెట్టుకి పౌడర్ రాసి ఇంకో కొడుకుని రోడ్డు మీద వదిలిపెట్టి వాడు ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత చీచీ వీడు ముఖానంతా మట్టి ఉంది అంటే నువ్వు వాడిని ఆలనా పాలన లేదే, వాడిని చూసుకోలేదే, పట్టించుకోలేదే, మరి ఎట్లా ఉంటాడు ఇంకో కొడుకు? సో నీకు పుట్టిన వాడే కదా వాడు, మరి నువ్వు ఏం చేసావు? అది ప్రభుత్వం పెద్దన్న బాధ్యత అని అన్నాను చూడండి. దట్ వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్, దట్ వీ హ్యావ్ టు టేక్. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు సిట్ విత్ ఆల్ దిస్ పీపుల్. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లోనే ఆనందయ్య లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహాసిద్ధ చికిత్సాలయ అని అమీర్పేటలో ఇంత వీ హ్యావ్ సీన్ ఆల్ దట్ మెడిసిన్స్, వండర్ఫుల్గా పనిచేస్తున్నాయి ఆ మెడిసిన్స్ అని. మరి ఎందుకు వాళ్ళకి ప్రోత్సాహం లేదు? దట్ ఈస్ అ పాలసీ మ్యాటర్. ఎందుకు ఇలాంటి విషయానికి రాములు గారు ఎలాంటి సమాధానం చెప్తారండి ఆయుష్ కమిషనర్గా? ప్రోత్సాహం లేదు అనేది బహుశా అంటే వారు ఆశించినటువంటి ప్రోత్సాహం గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. దీనికి ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే అంతకుముందు అసలు ఒక డిపార్ట్మెంటే లేదు ఆయుష్కి. అది 2003లోనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా కొంచెం దానికి స్వతంత్ర ప్రతిపత్తిచ్చి 2014లో సపరేట్ మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. అంటే ఇవన్నీ కూడా ఎంతో కొంత ప్రోత్సహించాలి అనే ఒక పాజిటివ్ ఉద్దేశంతో జరిగినటువంటి ప్రయత్నాలే. కాబట్టి ప్రయత్నంలో కొంత లేట్ అయితే అయి ఉండొచ్చు. మిగతా వైద్య విధానాలకి ఉన్నటువంటి ప్రోత్సాహం, బడ్జెట్ సపోర్టు వీటికి ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం ప్రారంభమైంది అని చెప్పి అనుకుంటున్నాను. దీనికి ఉన్నటువంటి ఇదేంటంటే ఒక రకమైన మ్యారథాన్ రేస్ లాంటిది. చాలా వేల సంవత్సరాలుగా నడుస్తూ ఉంది, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. ఇన్స్టాంట్ సక్సెస్ రాకపోవచ్చు. అందువల్ల కొంచెం గ్లామర్ కూడా 100 మీటర్స్ డాష్ కున్నంత గ్లామర్ మారథాన్ రేస్కు ఉండదు. కానీ ఎక్కువ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంతకుముందు చాలా మంది ఎలాంటి ఇందులో ఉండే అవకాశం ఉంది ఆయుర్వేదం. ఎస్, రాములు గారు, ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ ప్రకటన వస్తుందని. మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు సాయంత్రం రేపు వచ్చే అవకాశం ఉందని. సో ఎలాంటి గుడ్ న్యూస్ ఆనందయ్య మెడిసిన్ విషయం గురించి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? అంటే ఈ విషయం గౌరవ ఉన్నత న్యాయస్థానం యొక్క పరిధిలో కూడా ఉంది కాబట్టి దాని మీద ఈ దశలో ఇంతకంటే నేను వ్యాఖ్యానించడం సబబుగా ఉన్నదండి. సో ఈరోజు సాయంత్రం రేపు పొద్దున్నకో ఆ గుడ్ న్యూస్ వినేస్తామంటారా ఖచ్చితంగా? ఒక్కటే ఉంది అని అన్నారు ఇంతకు ముందు. మధ్యాహ్నం అని చెప్పలేను కానీ ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు బహుశా రిపోర్టింగ్ 1 గంటలో నా చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. రేపటికి ఇష్యూ మొత్తం మీద ఒక కొలిక్కి వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్, వేణుగోపాల్ గారు ఏదో అడగాలనుకుంటున్నట్టున్నారు. చెప్పాలనుకున్నాను. అల్లోపతి వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలు భారతదేశంలో మనం ఎంజాయ్ చేస్తున్నాం. భారతదేశంలో కంటే ప్రపంచంలో ఎక్కువ పరిశోధనలు జరుగుతాయి, అవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఆయుర్వేదిక పరిశోధన ఓన్లీ ఇండియాకే పరిమితము. ఆ ఇండియాలో కూడా 4-5 ఇన్స్టిట్యూషన్లోనే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అందువల్ల మనకి తక్కువ పరిశోధన ఫలితాలు వస్తున్నాయి అన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధన వల్ల మనం ఎంత లబ్ధి పొందుతున్నామో, భారతదేశంలో ఆయుర్వేదం జరిగే పరిశోధన వల్ల అంత లబ్ధి చెందకపోవటం వల్ల ఆయుర్వేదం కొద్దిగా వెనకబడిందని నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్, రాములు గారు, ఆయుర్వేదంపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది, విపరీతమైన నమ్మకం ఉంది, ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న అడ్డు కూడా ఎక్కడో ఆపేస్తుంది, డైవర్ట్ చేస్తుంది. మొత్తం అది కూడా తొలగిపోవాలంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా ఆ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఇంతకుముందు కన్నా పెరిగింది అనే విషయం స్పష్టమవుతూ ఉంది. అది ఇంకా పెరిగేదానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మందు విషయంలోనే ప్రభుత్వం
మాకు ఇస్తున్నటువంటి సహకారాన్ని బట్టి మేము ఆ నిర్ణయానికి రాగలం. ఇంతకు ముందు కన్నా ఈ ఆయుష్ అన్ని విధానాలకు కూడా ఇక ముందు ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. పైగా ఇటువంటి కరోనా, బ్లాక్ ఫంగస్ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు ట్రెడిషనల్ ఉన్నటువంటి ఆయుర్వేద మందుల్ని వాడేదానికి ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయుష్ 64 లేకపోతే సంశమని ఒకటి ఇటువంటి ఆయుర్వేద మందులు ఇవి ఇంతకుముందే ఉన్నాయి, కానీ వీటి గురించి ప్రజలకు తెలియదు. వీటి గురించి మేము ఒకసారి మీడియాలో చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వీటి సేల్స్ కూడా బాగా పెరిగాయని తెలుస్తూ ఉంది. కాబట్టి మా వైపు నుంచి పబ్లిక్లోకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మా బాధ్యత. దానికి ఖచ్చితంగా ప్రజలు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆటోమేటిక్గా దాని వాడకం పెరిగే కొద్దీ ఖచ్చితంగా దానికి ఇంకా ఎక్కువ పాపులారిటీ పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అక్కడ అమల్లో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్య విధానాలకి చాలా ఎక్కువ పాపులారిటీ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఎస్, ఎందుకు డిమాండ్ సప్లై గురించి మాట్లాడారు. డిమాండ్ ఉంది, సప్లై ఉంది, ప్రజల్లో అవేర్నెస్ కూడా పెరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆ అవేర్నెస్ పెరగటానికి, పూర్తి స్థాయిలో ఆయుర్వేదం వైపు వెళ్ళటానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత కాలం పట్టే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇంత సమయం అని చెప్పి చెప్పడం సాధ్యం కాదండి. ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయుష్ 64 దాని గురించి అవేర్నెస్ బాగా పెరిగింది, కానీ సడన్గా డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై ఆ స్థాయిలో లేదు. కాబట్టి సైమల్టేనియస్గా ఆ మందుల్ని ఎలా తయారు చేయాలి, చేయించాలి అనే విషయం మీద దృష్టి పెట్టాము. అట్లాగే డిమాండ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అవి తయారు చేసి పంపిణీ చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సైమల్టేనియస్గా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయండి. ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ అంటూ చెప్పడమే సాధ్యం కాదు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాములు గారు, సారంగపాణి గారు, సుధాకర్ గారు, నాగేశ్వర్ గారు, మురళీకృష్ణ గారు, వేణుగోపాల్ గారు, భార్గవ్ పిట్రా గారు 10 టీవీ స్టూడియోకి అందుబాటులోకి వచ్చి రచ్చబండ్లో ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి, ఆయుర్వేదంలో జరగాల్సిన రీసెర్చ్ గురించి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం అందించే మందుపై ప్రజల్లో ఇంకా ఎలాంటి అవగాహన కల్పించాలనే విషయం గురించి మీ కూలంకుషమైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవి రచ్చబండ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.